చాలా సంవత్సరాలుగా వాట్సన్ షెర్లాక్ హోమ్స్తో కలిసి ఫ్లాట్ షేర్ చేసుకుంటున్నాడు. వాళ్ళ ఫ్లాట్ లండన్లోని బేకర్ స్ట్రీట్లో ఉంది. వాట్సన్ వృత్తిపరంగా డాక్టర్. కొన్ని సంవత్సరాలు బ్రిటిష్ ఆర్మీలో డాక్టర్గా పనిచేశాడు. తను అక్కడ పనిచేస్తున్నంతకాలం జాబ్లో భాగంగా చాలా ప్లేసెస్ తిరగాల్సి వచ్చింది. కొన్నిసార్లు అనుకోని సాహసాలు కూడా చేయవలసి వచ్చేవి. ఒకసారి వాట్సన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు తన భుజానికి ఒక బుల్లెట్ తగిలి గాయపడ్డాడు. ఆ బుల్లెట్ చాలా లోతుగా దిగింది. దాని నుంచి అతను కోలుకోవడానికి చాలా నెలలు పట్టింది. నిజానికి అతను గాయంతో ఉన్నంతకాలం జ్వరం మరియు నొప్పితో చాలా బాధపడ్డాడు. చివరికి గాయమైతే తగ్గింది, కానీ వాట్సన్ మాత్రం ఇక ఆర్మీలో పనిచేసే అవకాశం కోల్పోయాడు. ఇక తను రిటైర్మెంట్ తీసుకొని లండన్ తిరిగి వచ్చేశాడు. లండన్ వచ్చాక షెర్లాక్ హోమ్స్తో కలిసి నివసిస్తున్నాడు. వాట్సన్కి హోమ్స్ చాలా కాలంగా తెలుసు. నిజానికి షెర్లాక్ హోమ్స్తో కలిసి ఉండటం వాట్సన్కి కూడా చాలా ఇష్టం. షెర్లాక్ హోమ్స్ చాలా తెలివైనవాడు. అంతేకాకుండా అతను లండన్లో బాగా పేరున్న ప్రైవేట్ డిటెక్టివ్. క్రైమ్ కేసెస్ని సాల్వ్ చేయడంలో కానీ లేదా క్రిమినల్స్ని పట్టుకోవడంలో కానీ షెర్లాక్ హోమ్స్ పోలీసులకి మరియు ప్రజలకి చాలా హెల్ప్ చేసేవాడు. ఎవరికి ఏ ఆపద కలిగినా వారు షెర్లాక్ హోమ్స్ సహాయం కోసం వస్తుండేవారు. షెర్లాక్ హోమ్స్ ఎప్పుడు తనని సహాయం అడగడానికి వచ్చిన వారు పేదవారా లేదంటే ధనికులా అనే విషయం పట్టించుకునేవాడు కాదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటాన్ని హోమ్స్ చాలా ఇష్టపడేవాడు. షెర్లాక్ హోమ్స్ పనిలో ఉన్నప్పుడు చాలా ఆనందంగా కనిపిస్తాడు. ఒకరోజు మధ్యాహ్నం వాట్సన్ సిట్టింగ్ రూమ్లో కూర్చొని ఏదో బుక్ చదువుకుంటున్నాడు. షెర్లాక్ హోమ్స్ మాత్రం కిటికీలోంచి బయటికి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. నిజానికి షెర్లాక్ హోమ్స్ ఎప్పుడూ చూడటానికి చాలా బిజీగా యాక్టివ్గా ఉంటాడు, కానీ ఈరోజు అంతగా హ్యాపీగా ఉన్నట్టు కనపడలేదు. వాట్సన్కి తన ఫ్రెండ్ దిగులుగా ఉండటం చూసి జాలిపడి హోమ్స్ని ఇలా అడిగాడు, ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు ఈరోజు అని అడిగాడు. ఇక్కడికి వచ్చి నాతో పాటు కిటికీ దగ్గర నుంచో వాట్సన్ అన్నాడు హోమ్స్. వాట్సన్ వెళ్ళగానే, ఒకసారి బయటికి చూడు, లండన్ ఈరోజు చూడటానికి ఎంతో బోరింగ్గా కనిపిస్తుంది అన్నాడు హోమ్స్. వాట్సన్ బయటికి చూశాడు. స్ట్రీట్స్ అంతా ఖాళీగా కనిపించాయి. నిజానికి ఇది చలికాలం, ప్రజలందరూ ఇళ్లలో కూర్చొని చలిమంటేసుకొని ఉంటారు అని వాట్సన్ మనసులో అనుకున్నాడు. నాకు చేయటానికి ఏదో పని కావాలి వాట్సన్ అని వాట్సన్ని చూస్తూ చిరాగ్గా అన్నాడు హోమ్స్. ఏ పని లేకుండా ఎలాంటి మిస్టరీస్ని సాల్వ్ చేయకుండా ఇలా ఖాళీగా కూర్చోవడం నా వల్ల కావట్లేదు. అసలు నేను డిటెక్టివ్ అయిందే అందుకు. నాకు ఈ జాబ్ అంటే చాలా ఇష్టం వాట్సన్. అది నా బ్రెయిన్ ఎప్పుడూ యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. సాల్వ్ చేయడానికి చేతిలో ఒక్క కేసు కూడా లేకపోతే నాకు అప్పుడు లైఫ్ చాలా బోరింగ్గా అనిపిస్తుంది అని చెప్పి హోమ్స్ కిటికీ దగ్గర నుంచి పక్కకు తిరిగి విచారంగా వెళ్తుంటే సరిగ్గా అదే సమయానికి బయట ఎవరో డోర్ కొడుతున్న శబ్దం వినిపించింది. ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి డోర్ తీసుకుని లోపలికి వచ్చింది. తన చేతిలో చిన్న ట్రే పట్టుకొని తీసుకొచ్చింది. దానిలో ఒక వైట్ కార్డు ఉంది. హోమ్స్ ఆ కార్డ్ తీసుకొని చదవటం స్టార్ట్ చేశాడు. మిస్ మేరీ మోస్టన్ అని పెద్దగా చదివాడు. నాకు ఈ పేరు గల వారు ఎవరూ తెలియదే. సరే, ఆమె లోపలికి పంపించు, కొత్త క్లయింట్ అనుకుంటా అన్నాడు హోమ్స్. 2 నిమిషాల తర్వాత ఒక లేడీ రూమ్ లోపలికి వచ్చింది. తను చాలా పొడుగ్గా అందంగా ఉంది. ఆమె వేసుకున్న దుస్తులు కూడా శుభ్రంగా ఉన్నాయి. కానీ ఆమె దిగులుగా ఉండటాన్ని వాట్సన్ మరియు షెర్లాక్ హోమ్స్ ఇద్దరూ గమనించారు. ప్లీజ్ సిట్ డౌన్ మిస్ మోస్టన్ అన్నాడు హోమ్స్ ఆమెను చూస్తూ. నా పేరు షెర్లాక్ హోమ్స్, తను నా ఫ్రెండ్ డాక్టర్ వాట్సన్. మేమిద్దరం కలిసి చాలా కేసులు వర్క్ చేసాం అని షెర్లాక్ హోమ్స్ వాట్సన్ని పరిచయం చేశాడు ఆమెకి. నాకు మీ ఇద్దరిని కలవడం చాలా సంతోషంగా ఉంది మిస్టర్ హోమ్స్. మీరందరికీ మంచి సలహాలు ఇస్తారని విని మీ దగ్గరికి వచ్చాను. నేనేమి పెద్ద ఆస్తిపరురాలిని కాదు, కానీ నాకు మీ సహాయం దొరుకుతుంది అని ఆశిస్తున్నాను. ప్లీజ్ మీరే నాకు హెల్ప్ చేయాలి అని అన్నది ఆమె. హోమ్స్ తన చేతులు నలుపుకుంటూ కొత్త కేసు వచ్చిందన్న ఎగ్జైటింగ్తో వింటున్నాడు. కుర్చీలోంచి కొంచెం ముందలకి జరిగి, కంగారు పడకుండా అసలేం జరిగిందో మొత్తం వివరంగా చెప్పండి అన్నాడు హోమ్స్. మిస్ మోస్టన్ తన కథ చెప్పడం స్టార్ట్ చేసింది. మా నాన్న ఆర్మీలో కెప్టెన్గా వర్క్ చేస్తుంటాడు. నా చిన్నప్పుడే ఆయన్ని ఇండియాకు పంపించారు. మా అమ్మగారు కూడా చనిపోయారు. అంతేకాకుండా నాకు ఇంగ్లాండ్లో రిలేటివ్స్ కూడా ఎవరూ లేరు. మా నాన్నగారికి దూరంగా ఉంటూనే చదువుకున్నాను. ఒకసారి నాకు మా ఫాదర్ నుంచి లెటర్ వచ్చింది. అప్పటికి నాకు 17 సంవత్సరాలు ఉంటాయనుకుంటా. దానిలో ఏముందంటే, మా నాన్నగారు ఇండియా వదిలేసి ఇంగ్లాండ్ తిరిగి రాబోతున్నారు అని రాసి ఉంది. అంతేకాకుండా లండన్లోని ఒక హోటల్ అడ్రస్ కూడా రాసి ఉంది. అక్కడికి వచ్చి నన్ను కలుసుకోవాలని రాశారు. చాలా కాలం తర్వాత మళ్ళీ మా నాన్నగారిని చూడబోతున్నందుకు నాకు చాలా అంటే చాలా ఆనందం కలిగింది. నేను లండన్ వెళ్ళి మా నాన్న ఇచ్చిన అడ్రస్ గల హోటల్కి వెళ్ళాను. అక్కడ కౌంటర్లో ఉన్న వ్యక్తిని మా ఫాదర్ కెప్టెన్ మోస్టన్ కలవాలి అని అడగగా అతను, మీ ఫాదర్ ఇక్కడ లేరు, నిన్న రాత్రి బయటికి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు అని సమాధానం ఇచ్చాడు. నేను ఆ రోజు మొత్తం మా ఫాదర్ తిరిగి హోటల్కి వస్తారేమన్న ఆశతో ఎదురు చూశాను.
కానీ ఆయన రాలేదు. నేను అటు నుంచి అట్టే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. వాళ్ళు అన్ని న్యూస్ పేపర్స్లో మా ఫాదర్ గురించి అడ్వర్టైజ్మెంట్ వేశారు. కానీ దానివల్ల నాకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఇంతవరకు నేను మా ఫాదర్ని చూడలేకపోయాను అని చెప్పి మిస్ మోస్టన్ ఏడవడం స్టార్ట్ చేసింది. హోమ్స్ తన నోట్బుక్ ఓపెన్ చేసి, మీ ఫాదర్ కనిపించకుండా పోయిన రోజు డేట్ ఎంతో చెప్పగలరా అని అడిగాడు. అప్పుడు 3 డిసెంబర్ 1878, సుమారు 10 సంవత్సరాల క్రితం అన్నదామె. మరి ఆయన లగేజ్ ఏమైంది అని అడిగాడు హోమ్స్. అవి ఇంకా హోటల్లోనే ఉన్నాయి. వాటిలో కొన్ని పుస్తకాలు, బట్టలు, ఇంకా కొన్ని పెయింటింగ్స్, ఇంకా ఏవో కొన్ని ఆర్నమెంట్స్ ఉన్నాయి. అవన్నీ అండమాన్ ఐలాండ్ నుంచి తెచ్చినవే అన్నది మిస్ మోస్టన్. అండమాన్ ఐలాండ్సా? అదెక్కడుంది అని అడిగాడు వాట్సన్. అది ఇండియాలోని ఒక ఐలాండ్ పేరు. అక్కడ ఒక జైలు కూడా ఉంది. మా ఫాదర్ ఆ జైల్లోని ఖైదీలకి ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆయన అక్కడ చాలా సంవత్సరాలుగా పనిచేశాడు అన్నది మిస్ మోస్టన్. మీ ఫాదర్కి లండన్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగాడు హోమ్స్. అవును, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మేజర్ షెల్టో. ఆయన కూడా అండమాన్ ఐలాండ్ జైల్లో ఇన్ఛార్జిగా వర్క్ చేశారు. కానీ ఆయన మా ఫాదర్ కనిపించకుండా పోయిన కొంతకాలానికి ముందే ఆర్మీ నుంచి రిటైర్ అయిపోయారు. ఆయన కూడా లండన్లోనే ఉంటాడు. నేను ఆయన్ని కూడా ఒకసారి కలవటానికి వెళ్ళాను. కానీ ఆయనకి మా ఫాదర్ ఇంగ్లాండ్ వస్తున్న విషయమే తెలియదని చెప్పారు అన్నది మిస్ మోస్టన్. మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటూ షెర్లాక్ హోమ్స్ చాలా ఎగ్జైటింగ్గా ఇంకొకసారి చేతులు నలుపుకుంటూ, ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి అన్నాడు హోమ్స్. మా ఫాదర్ కనిపించకుండా పోయిన 4 సంవత్సరాల తర్వాత నేను ఒకరోజు న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చదివాను. ఆ రోజు డేట్ 4th May 1882. ఆశ్చర్యంగా అందులో నా అడ్రస్ కోసం ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఆ న్యూస్లో ఇంకా ఏముందంటే, ఒకవేళ నేను నా అడ్రస్ని తెలియపరిస్తే నేను ఒక గుడ్ న్యూస్ వింటా అని రాసి ఉంది. అయితే మీరేం చేశారు అన్నాడు హోమ్స్. నేను అదే న్యూస్ పేపర్లో నా అడ్రస్ని అడ్వర్టైజ్మెంట్గా వేయించాను. నెక్స్ట్ డే మా ఇంటికి ఒక చిన్న బాక్స్ వచ్చింది. అందులో ఒక అందమైన ముత్యం పెట్టి ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు ఇంకొక 5 ముత్యాలు వచ్చాయి. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఆ ముత్యాలన్నీ నాకు ప్రతి సంవత్సరం ఒకే రోజున వచ్చేవి. ఇదిగో మీరే చూడండి అని ఒక చిన్న బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న 6 ముత్యాలని వారికి చూపించింది. వీటితో పాటు లెటర్ లాంటిది ఏమీ రాలేదా అని క్వశ్చన్ చేశాడు హోమ్స్ ఆమెని. లేదు, ఏమీ రాలేదు అంటూ ఇంకొక విషయం చెప్పడం ఆరంభించింది. ఈరోజు ఉదయం నేను ఊహించని సంఘటన ఇంకోటి జరిగింది. అందుకే ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. ఈరోజు మార్నింగ్ నాకు ఒక లెటర్ వచ్చింది. ఇదిగో మీరే చదవండి అని ఆ లెటర్ని షెర్లాక్ హోమ్స్కి ఇచ్చింది. హోమ్స్ ఆ లెటర్ తీసుకుని కేర్ఫుల్గా చదువుతున్నాడు. ఆ తర్వాత ఆ ఉత్తరాన్ని వాట్సన్కి ఇచ్చాడు. అందులో, లండన్ 17th November 1887. డియర్ మిస్ మోస్టన్, ఈరోజు సాయంత్రం సరిగ్గా 7 గంటలకి లైషమ్ థియేటర్ దగ్గరికి రండి. అక్కడ ఎంట్రన్స్లో ఎడం వైపు నిలబడి ఉండండి. ఒకవేళ మీకు భయం అనిపిస్తే మీ వెంట 2 ఫ్రెండ్స్ని తెచ్చుకోండి. కానీ పోలీసులు మాత్రం పిలవద్దు. ఈరోజు మీకు ఒక నిజం తెలుస్తుంది. మీ స్నేహితుడు అని రాసి ఉంది. మిస్ మోస్టన్ మాట్లాడుతూ, షెర్లాక్ హోమ్స్, ఇప్పుడు నేనేం చేయాలి? మీరు చాలా తెలివైన వారు, నాకు మీరే సాయం చేయాలి అని హోమ్స్ని అడిగింది. హోమ్స్ ఎగ్జైటింగ్గా కుర్చీలోంచి లేచాడు. ఈరోజు మన ముగ్గురం లైషన్ థియేటర్కి వెళ్దాం. ఆ లెటర్లోనే రాసిందిగా భయం వేస్తే 2 ఫ్రెండ్స్ని తెచ్చుకోమని. ఏం వాట్సన్, మాతో వస్తావుగా అని వాట్సన్ వైపు చూశాడు హోమ్స్. ఖచ్చితంగా, నేను కూడా మిస్ మోస్టన్కి హెల్ప్ చేయాలనుకుంటున్నా అన్నాడు వాట్సన్. మిస్ మోస్టన్ మాట్లాడుతూ, మీరిద్దరూ చాలా మంచివారు. మా ఫాదర్ కనిపించకుండా పోయిన దగ్గర నుంచి నేను ఒక్కదాన్నే అయిపోయాను. ఈ లోకంలో సాయం అడగడానికి కనీసం నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. చాలా థ్యాంక్స్ మీ ఇద్దరికి. ఎన్నింటికి కలుద్దాం ఈరోజు సాయంత్రం అని అడిగింది మిస్ మోస్టన్. షెర్లాక్ హోమ్స్ తన వాచ్ చూసుకొని, ఇప్పుడు 3:30 అయింది, ఎగ్జాక్ట్గా 6 వచ్చేయండి. భయపడొద్దు మిస్ మోస్టన్, మీతో ఈరోజు మేము కూడా వస్తాంగా. నీ స్నేహితుడిని కలిసి ఆ మిస్టరీ ఏంటో కనుక్కుందాం అన్నాడు హోమ్స్. మిస్ మోస్టన్ థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలో హోమ్స్ మాట్లాడుతూ, వాట్సన్, నేను బయటికి వెళ్ళి 1 గంటలో వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. హోమ్స్ బయటికి వెళ్ళిపోయాక వాట్సన్ విండో దగ్గర కూర్చొని మళ్ళీ బుక్ చదవడానికి ప్రయత్నించాడు. కానీ ఆయన ఆలోచన మొత్తం మిస్ మోస్టన్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ఎలాగైనా ఆమెకు సహాయం చేయాలి అని అనుకున్నాడు వాట్సన్ మనసులో. సరిగ్గా సాయంత్రం 5:30కి హోమ్స్ ఫ్లాట్కి వచ్చాడు. అతను చూడటానికి ఎక్సైటింగ్గా ఉన్నాడు. నేను ఈలోపు 1 కప్పు టీ తాగమని హోమ్స్కి ఇచ్చాను. టీ కప్ అందుకుంటూ హోమ్స్, వాట్సన్, నేను ఈరోజు గొప్ప విజయం సాధించా అన్నాడు నాతో. నాకేం అర్థం కాక, ఏంటి హోమ్స్, అప్పుడే నువ్వు ఈ కేసు సాల్వ్ చేసావా అని అడిగాను హోమ్స్ని కొంచెం ఆశ్చర్యంతో. లేదు, కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం మాత్రం కనుక్కున్నాను. మిస్ మోస్టన్ మనకి తన ఫాదర్కి ఇండియాలో మంచి ఫ్రెండ్ ఉన్నా అని చెప్పింది కదా, అదే మేజర్ షెల్టో అన్నాడు హోమ్స్.
వాట్సన్ మాట్లాడుతూ, అవును, ఆర్మీ నుంచి రిటైర్ అయిపోయాడుగా. అయినా కెప్టెన్ మోషన్ కనిపించకుండా పోయినప్పుడు ఆయన లండన్లోనే ఉన్నాడన్న విషయం కూడా చెప్పిందిగా మనకి అన్నాడు వాట్సన్. కరెక్ట్ వాట్సన్, నేను ఇప్పుడే కొన్ని న్యూస్ పేపర్స్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వచ్చాను. వారి దగ్గర నాకు కొన్ని పాత ఓల్డ్ కాపీస్ వెతకగా నాకు ఒక విషయం తెలిసింది. అదేంటంటే మేజర్ షెల్టో 28 ఏప్రిల్ 1882న చచ్చిపోయాడని తెలిసింది అన్నాడు హోమ్స్. కానీ వాట్సన్ కన్ఫ్యూజన్గా, హోమ్స్ అసలు ఈ న్యూస్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏముంది, నాకు అర్థం కాలేదు, క్లారిటీగా చెప్పు అన్నాడు. సరే విను అని హోమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు. కెప్టెన్ మోస్టన్ ఇప్పుడు కనిపించకుండా పోయాడు. ఆయనకి లండన్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనే మేజర్ షెల్టో. కానీ మేజర్ షెల్టోకి కెప్టెన్ మోస్టన్ లండన్ వచ్చిన సంగతి తెలియదు. దానికి 4 సంవత్సరాల తర్వాత, అంటే 28 ఏప్రిల్ 1882న మేజర్ షెల్టో చనిపోయాడు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత 4th మే 1882న కెప్టెన్ మోస్టన్ గారి కుమార్తెకి న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపించింది. ఆ తర్వాత ఆమెకు ఒక అమూల్యమైన ముత్యం బహుమతిగా లభించింది. ఆ ముత్యాలు ప్రతి సంవత్సరం వచ్చాయి. కానీ ఒకటి అబ్జర్వ్ చేయి, ఎందుకు ఆ ముత్యాలు ప్రతి సంవత్సరం ఒకే తేదీకి వస్తున్నాయి? అంటే వాటికి షెల్టో మరణానికి ఏదో సంబంధం ఉంది అని హోమ్స్ వివరిస్తున్నాడు. వాట్సన్కి ఇంకా హోమ్స్ చెప్పేది అర్థం కాక కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు. దీంతో హోమ్స్తో ఇలా అన్నాడు వాట్సన్, కానీ షెల్టో 6 years క్రితమే చనిపోయాడు కదా. ఆయన చనిపోయిన ఇంతకాలానికి మిస్ మోస్టన్కి ఇప్పుడు లెటర్ అందటంలో అర్థం ఏంటి? అది కూడా ఆమెకి ఏదో నిజం తెలుస్తుందని రాశాడు అని అడిగాడు వాట్సన్. నీ ప్రశ్నలన్నిటికీ ఈరోజు నైట్ మనకి సమాధానాలు దొరుకుతాయి అనుకుంటున్నావు వాట్సన్. నువ్వు రెడీగానే ఉన్నావా? ఆల్రెడీ 6 అయింది, మిస్ మోస్టన్ వచ్చే టైం అయింది అన్నాడు హోమ్స్. అంతలోనే మిస్ మోస్టన్ డోర్ తెరుచుకొని రూమ్ లోపలికి ఎంటర్ అయింది. తను ఒక టోపీ పెట్టుకొని వచ్చింది. కానీ తను ఇప్పుడు చూడటానికి భయంగా ఉన్నట్లు కనిపించలేదు. ఆమె ముఖం చాలా అందంగా ఉంది. వాట్సన్ కూడా తన చేతి కర్రని టోపీని తీసుకొని హోమ్స్ వైపు తిరగగా హోమ్స్ తన పాకెట్లో గన్ పెట్టుకోవడం గమనించాడు. తర్వాత అందరూ కలిసి క్యాబ్ ఎక్కి లైస్టన్ థియేటర్ వైపు ప్రయాణం సాగిస్తున్నారు. ఇంతలో మిస్ మోస్టన్ తన బ్యాగ్లోంచి ఒక పేపర్ బయటకు తీసి, మిస్టర్ హోమ్స్, నేను మీకు ఇది చూపించడం మర్చిపోయాను. ఆ పేపర్ మా నాన్నగారి లగేజ్లో దొరికింది. ఇదేంటో నాకు అర్థం కాలేదు. బహుశా ఇది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ నేను మీకు ఇది చూపించాలని తీసుకొచ్చాను అని అన్నది. హోమ్స్ ఆ పేపర్ను ఓపెన్ చేసి తన పాకెట్లోంచి ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసి ఆ పేపర్ గమనిస్తున్నాడు. ఈ పేపర్ ఇండియాలో తయారు చేయబడింది. ఒకసారి చూడు వాట్సన్ అని వాట్సన్కి ఇచ్చాడు. వాట్సన్ ఆ పేపర్ తీసుకొని చదివాడు. ఇది చూడటానికి చాలా పాతకాలం నాటి పేపర్లో ఉంది. ఇందులో ఏదో డ్రాయింగ్ కూడా ఉంది. అదేదో బిల్డింగ్ ప్లాన్ గీసినట్టుగా ఉంది. ఇంకా ఒక మార్కు కూడా గీసి ఉంది, ఒక పర్టికులర్ ప్లేస్ని చూపిస్తున్నట్టు. కానీ ఈ కింద ఉన్న నేమ్స్ ఏంటి? ద సైన్ ఆఫ్ 4 అంటే ఏంటి దీని అర్థం? వాట్సన్ తనకేమీ అర్థం కాలేదని పేపర్ వెనక్కి ఇచ్చేస్తూ హోమ్స్తో చెప్పాడు. హోమ్స్ ఆ పేపర్ని వెనక్కి తీసుకుంటూ, ఒకవేళ ఇది ఏదైనా క్లూ కావచ్చు, దీన్ని నేను నా దగ్గర ఉంచుకుంటా అని అన్నాడు. దారిలో వాట్సన్ మరియు మిస్ మోస్టన్ కాసేపు మాట్లాడుకుంటున్నారు. కానీ షెర్లాక్ హోమ్స్ మాత్రం చాలా సైలెంట్గా ఉన్నాడు. వాట్సన్కి తెలుసు షెర్లాక్ హోమ్స్ ఈ కేసు గురించి ఆలోచిస్తూ ఉండుంటాడని. చీకటి పడుతున్నది. వీధులలో ప్రజలందరూ తమ వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి తిరిగి వెళ్తున్నట్టున్నారు. వాట్సన్కి మనసులో కొంచెం భయం మొదలైంది. అసలు మేము థియేటర్ దగ్గర కలవబోయే వ్యక్తి ఎలాంటోడో కూడా మాకు తెలియదు అని అనుకున్నాడు మనసులో. థియేటర్కి చేరుకున్నాక వీళ్ళు ఆ లెటర్లో రాసి ఉన్నట్టు థియేటర్కి లెఫ్ట్ సైడ్లో నిలబడి వెయిట్ చేస్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి, మీరేనా మిస్ మోస్టన్ అని అడిగాడు. మిస్ మోస్టన్ అవును అని అన్నది. ఆ వ్యక్తి మాట్లాడుతూ, మిస్ మోస్టన్, వీళ్ళు పోలీసులు కాదని నాకు ప్రామిస్ చేయండి అని అన్నాడు. కాదు, వీళ్ళు పోలీసులు కాదు అన్నది మిస్ మోస్టన్. అయితే అందరూ నా వెంట రండి అని ఆ వ్యక్తి స్ట్రీట్కి అవతల వైపు ఉన్న క్యాబ్ దగ్గరికి తీసుకెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. అందరూ ఎక్కగానే ఆ వ్యక్తి డోర్ క్లోజ్ చేసి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. బండి చాలా వేగంగా కదిలింది. చాలా వీధులు దాటుకుంటూ ముందుకు సాగింది. ఎంత గుర్తు పెట్టుకుందాం అనుకున్నా క్రమంగా వెళ్తున్న దారి మర్చిపోయారు. ఎక్కడికి వెళ్తున్నారో కూడా వారికి అర్థం కాలేదు. వాట్సన్ మరియు మిస్ మోస్టన్ కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నారు. షెర్లాక్ హోమ్స్ మాత్రం సైలెంట్గానే ఉన్నాడు. ఆఖరికి డ్రైవర్ కూడా ఏం మాట్లాడట్లేదు. ఆ డ్రైవర్ తన బండిని స్ట్రీట్లోని ఒక ఇంటి ముందు ఆపాడు. ఆ స్ట్రీట్లో అంతా చీకటిగా ఉంది. కిటికీలోంచి కొంచెం లైట్ వెలుతురు మాత్రం పడుతున్నది. ఆ స్ట్రీట్లో చాలా హౌసెస్ ఉన్నాయి, కానీ ఏ ఒక్క హౌస్లో కూడా లైట్ వేసలేదు. వాట్సన్ వెళ్ళి డోర్ కొట్టాడు. లోపల నుంచి ఒక వ్యక్తి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. అతను ఒక ఇండియన్ సర్వెంట్. తలకి ఒక ఎల్లో టర్బన్ పెట్టుకొని వైట్ క్లోత్స్ వేసుకొని ఉన్నాడు. సాధారణంగా లండన్లో ఇలాంటి దుస్తులు ధరించిన వ్యక్తిని చూడటం చాలా అరుదు. మా యజమాని మీకోసమే వెయిట్ చేస్తున్నాడు అని అన్నాడు ఆ వ్యక్తి. అంతలోనే లోపల నుంచి మాకు ఒక గొంతు వినిపించింది. వాళ్ళని డైరెక్ట్గా లోపలికి నా దగ్గరికి పంపు అని అరిచింది ఆ గొంతు.
అందరూ ఆ సర్వెంట్ని ఫాలో చేస్తూ హౌస్ లోపలికి వెళ్ళారు. ఆ సర్వెంట్ వాళ్ళని లోపలికి తీసుకెళ్లి ఒక గది ముందు ఆపాడు. వెంటనే లోపల నుంచి కమిన్ కమిన్ అన్న వాయిస్ వినిపించింది. అందరూ లోపలికి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ రూమ్ మొత్తం ఇండియన్ పెయింటింగ్స్ మరియు ఆర్నమెంట్స్తో నిండిపోయి ఉంది. గోడ మీద 2 పెద్ద పులి చర్మాలు కూడా అంటించున్నాయి. అంతేకాకుండా ఆ రూమ్కి మధ్యలో ఒక బట్టతల కలిగిన వ్యక్తి నుంచొని ఉన్నాడు. చూడటానికి అతను బయటకు నవ్వుతున్నట్లున్నాడు, కానీ లోపలికి నెర్వస్గా ఫీల్ అవుతున్నట్టు అనిపించింది. నా పేరు టెడియస్ షెల్టో. మిగిలిన వారిని చూస్తూ, మీరు మిస్ మోస్టన్, కానీ మిగిలిన 2 జెంటిల్మెన్ ఎవరు అని అడిగాడు. ఒకరు షెర్లాక్ హోమ్స్, ఇంకొకరు వాట్సన్ అని పరిచయం చేసింది మిస్ మోస్టన్. డాక్టరా అని ఎగ్జైటింగ్గా అరిచాడు షెల్టో. డాక్టర్ ప్లీజ్ ఒక్కసారి నా హార్ట్ బీట్ చెక్ చేయరా, నాకెందుకో కంగారుగా ఉంది అని అన్నాడు. వాట్సన్ హార్ట్ బీట్ విన్నాడు, కానీ అతనికి ఏమీ ప్రాబ్లం అనిపించలేదు. తర్వాత షెల్టోతో నాకంతా నార్మల్గానే అనిపిస్తుంది అని అన్నాడు. ఓహ్ థ్యాంక్స్ డాక్టర్. మిస్ మోస్టన్, మీ ఫాదర్ గుండె కూడా చాలా వీక్. ఒకవేళ ఆయనది స్ట్రాంగ్ అయి ఉంటే ఇప్పుడు మన మధ్యలో ఆయన కూడా ఉండేవాడు. మిస్ మోస్టన్ బాధతో ఒక్కసారిగా కూర్చుండిపోయింది. నాకు తెలుసు, ఆయన చనిపోయారు కదా అని అన్నది. ఆమె కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. ఇది చూసి వాట్సన్కి షెల్టో మీద బాగా కోపం వచ్చింది. ఎందుకంటే ఈ విషయం విని మిస్ మోస్టన్ ఎంతలా అప్సెట్ అయిందో ఆయన గమనించలేదు. ప్లీజ్ మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు అని అడిగింది మిస్ మోస్టన్. టెడియస్ షెల్టో తన కథ చెప్పడం స్టార్ట్ చేశాడు. మా ఫాదర్ కూడా ఇండియన్ ఆర్మీలో మేజర్గా పనిచేశారు. ఆయన 11 సంవత్సరాల క్రితమే అక్కడి నుంచి రిటైర్ అయిపోయారు. అక్కడి నుంచి వచ్చాక నార్త్ లండన్లో ఒక హౌస్ కొన్నాడు. దానికి పాండిచ్చేరి లాడ్జ్ అని పేరు పెట్టాడు. మా ఫాదర్కి మేమిద్దరమే కొడుకులం, నేను మరియు మా బ్రదర్ బార్తలోమ్యూ. మాకు కూడా తెలుసు కెప్టెన్ మోస్టన్ మరియు మా ఫాదర్ ఇద్దరూ ఫ్రెండ్స్ అని. కెప్టెన్ మోస్టన్ కనిపించకుండా పోయారు అన్న సంగతి తెలిసి మేము కూడా బాగా అప్సెట్ అయ్యాం. మా ఫాదర్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఆయన దేనికో భయపడుతున్నట్లు కనిపించేవారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ ఒంటరిగా బయటికి వెళ్ళలేదు, కానీ తరచూ ఒక వుడెన్ లెగ్ కలిగిన వ్యక్తి గురించి మాకు చెప్తూ ఉండేవారు. బహుశా ఆ వ్యక్తికి మా నాన్న బాగా భయపడుతున్నట్లు అనిపించింది. ఆయన ఎందుకు భయపడేవాడో మీకేమని చెప్పాడా అని షెర్లాక్ హోమ్స్ అడిగాడు. లేదు, కారణం మాత్రం చెప్పేవారు కాదు అని చెప్పి మళ్ళీ తన కథ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఒకసారి 1882లో మా ఫాదర్కి ఇండియా నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ చదివాక మా నాన్న బాగా అప్సెట్ అయ్యారు. ఆ భయం కారణంగానే ఆయన ఆరోగ్యం కూడా చెడిపోయింది. చివరికి పరిస్థితి మరింత దిగజారిపోయి చావుకు దగ్గరయ్యాడు. ఆఖరిగా నాతో మరియు మా బ్రదర్ బార్తలోమ్యూతో మాట్లాడాలని పిలిచాడు. మేము ఆయన గదిలోకి వెళ్ళాం. డోర్ లాక్ చేసి వచ్చి ఇద్దరిని బెడ్ మీద కూర్చోమని చెప్పారు. తర్వాత మా 2 చేతులు పట్టుకొని ఇలా చెప్పారు. ఆయన ఏమన్నారంటే కెప్టెన్ మోస్టన్ మరణానికి సంబంధించిన ఒక నిజం మాకు చెప్పాలన్నారు. ఆ నిజం ఆయన ఒక్కడికే తెలుసని కూడా చెప్పారు. మా ఫాదర్ కెప్టెన్ మోస్టన్తో కలిసి ఇండియాలో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక నిధి దొరికిందంట. దాన్ని గ్రేట్ ఆగ్రా ట్రెజర్ అని పిలిచేవారట. ఆ ట్రెజర్ విలువ £1 మిలియన్ దాకా ఉంటుందని చెప్పాడు. తర్వాత మా నాన్నగారే ఆ ఆగ్రా ట్రెజర్ని ఇంగ్లాండ్ తీసుకొచ్చారు. కొన్ని రోజుల తర్వాత కెప్టెన్ మోస్టన్ కూడా ఇంగ్లాండ్లో ఉన్న మా ఇంటికి వచ్చి తనకు రావాల్సిన షేర్ గురించి అడిగాడు. కానీ అంత ట్రెజర్ చూశాక మా నాన్న అత్యాశాపరుడయ్యాడు. ఆ ట్రెజర్ని మోస్టన్తో కలిసి పంచుకోవడం ఆయనకి ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇది కెప్టెన్ మోస్టన్కి బాగా కోపం తెప్పించింది. వాళ్ళిద్దరికీ పెద్ద గొడవ కూడా జరిగింది. మా నాన్నకు తెలుసు కెప్టెన్ మోస్టన్ గుండె చాలా వీక్ అని. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుండగా సడన్గా కెప్టెన్ మోస్టన్ గుండె నొప్పితో కింద పడిపోయి చనిపోయాడు. ఆయనకేం చేయాలో తెలియలేదు. నిజానికి ఆయన కెప్టెన్ మోస్టన్ని చంపలేదు, కానీ ఈ నిజం బయటకు తెలిస్తే ప్రజలెవరూ ఆయన్ని నమ్మరని భయపడ్డాడు. అందుకే ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచుదామని అనుకున్నాడు. కెప్టెన్ మోస్టన్ శవాన్ని మరియు ఆగ్రా ట్రెజర్ని ఎక్కడో దాచేశాడు. మెల్లగా కెప్టెన్ మోస్టన్ గారి అదృశ్యం లండన్ మొత్తం తెలిసిపోయింది. కానీ నిజమేంటో మా నాన్నకు మాత్రమే తెలుసు. ఆయన చివరి రోజుల్లో తను తప్పు చేశానని తెలుసుకున్నాడు. ట్రెజర్ ఆయన దుర్మార్గుని చేసింది. తాను తన ఫ్రెండ్ని మోసం చేశానని బాధపడ్డాడు. అందువల్లే తనకి స్థితి కలిగిందని చెప్పాడు. ఆ ట్రెజర్ ఎప్పుడూ ఆయనకి ఆనందాన్ని కలిగించలేదు, కేవలం భయాన్ని మరియు గిల్టీని మాత్రమే కలిగించాయి. తర్వాత ఆయన కెప్టెన్ మోస్టన్కి మేరీ అనే కూతురున్నట్లుగా చెప్పారు. మమ్మల్ని జాగ్రత్తగా వినమని చెప్పి ఆ ట్రెజర్ ఎక్కడుందో మాకు చెప్పబోతుండగా ఒక్కసారిగా ఆయన ముఖంలో మార్పుని గమనించాము. ఆయన తన చేతిని కిటికీ వైపు చూపిస్తూ వాడు మళ్ళీ వచ్చాడు అని పెద్దగా అరిచాడు. వెంటనే మేమిద్దరం కిటికీ వైపు చూసాం. అక్కడ ఒక భయంకరమైన ముఖం కలిగిన వ్యక్తి కిటికీలోంచి మమ్మల్ని చూస్తున్నాడు. మేము కిటికీ దగ్గరికి వెళ్ళేసరికి వాడు పారిపోయాడు. తిరిగి మా ఫాదర్ దగ్గరికి రాగానే ఆయన చనిపోయి ఉన్నాడు. తర్వాత నువ్వేం చేశావు అని షెర్లాక్ హోమ్స్ అడిగాడు. మేము గార్డెన్ లోపలికి వెళ్ళి చుట్టుపక్కల మొత్తం వెతికాం, కానీ ఆ వ్యక్తి ఎక్కడా మాకు కనిపించలేదు. తర్వాత రోజు ఉదయం మా ఫాదర్ రూమ్లోకి నేను వెళ్ళాను. నాకు ఆ రూమ్ చూడగానే రాత్రంతా ఎవరో వ్యక్తి ఈ రూమ్లో ఉండి దేనికోసం వెతికినట్లుగా ఆ రూమ్ మొత్తం చిందరవందరగా వస్తువులు పడేస్తున్నాయి.
మా ఫాదర్ శవం పక్కన ఒక చిన్న పేపర్ పెట్టి ఉంది. దాని మీద ద సైన్ ఆఫ్ 4 అని రాసి ఉంది. హోమ్స్ మరియు వాట్సన్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా. వాట్సన్కి భయంతో ఒళ్ళు చల్లబడిపోయింది. కెప్టెన్ మోస్టన్ లగేజ్లో దొరికిన పేపర్లో కూడా అవే వర్డ్స్ ఉన్నాయి, ద సైన్ ఆఫ్ 4 అన్నాడు షెర్లాక్ హోమ్స్. అంటే దాని అర్థం ఏంటి అన్నాడు వాట్సన్. ఈలోపు మిస్ మోస్టన్ షెల్టో వైపు తిరిగి, నాకు ముత్యాలు ఎందుకు పంపారు అని అడిగింది షెల్టోని. మా నాన్న మంచం పక్కన ఒక టేబుల్ ఉండేది. ఆ టేబుల్ మీద ఒక గోల్డ్ కప్ పెట్టి ఉంటుంది. ఆ కప్పుకి 6 ముత్యాలు డెకరేట్ చేసి ఉంటాయి. అంతేకాకుండా ఈ కప్పు కూడా ఆగ్రా ట్రెజర్లోనే దొరికిందని చెప్పారు మా నాన్న. ఆయన ఈ ట్రెజర్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నారు. అందుకే నీ అడ్రస్ కనుక్కొని ముత్యాలని ఒక్కొక్కటిగా పంపాను అన్నాడు షెల్టో. ఓ, మీరు చాలా మంచివారు షెల్టో అన్నది మిస్ మోస్టన్. ఏమీ కాదు, ఇప్పుడు అన్నింటికంటే ఇంట్రెస్టింగ్ కలిగించే ఒక విషయం చెప్తాను. నిన్న రాత్రి నేను నా బ్రదర్ కలిసి ద గ్రేట్ ఆగ్రా ట్రెజర్ కనుక్కున్నాం అని అన్నాడు. ఏంటి, ట్రెజర్ దొరికిందా అని ఎగ్జైట్మెంట్తో అన్నాడు వాట్సన్. అవును, మా నాన్నగారు ఆ నిధిని దాచిన ప్లేస్ గురించి చెప్పకుండానే చనిపోయారు. నేను నా బ్రదర్ కలిసి ఆ నిధి కోసం 6 సంవత్సరాలు వెతికాం. నిన్నే మాకు ఆ నిధి ఎక్కడ దాచాడో తెలిసింది. అందుకే నీకు లెటర్ పంపాను. మేము నిధిని కనుక్కున్నాం. అందులో సగం వాటా నీదే మిస్ మోస్టన్ అన్నాడు షెల్టో. ఇప్పుడు ఆ ట్రెజర్ ఎక్కడుంది అని షెర్లాక్ హోమ్స్ అడిగాడు. మా నాన్నగారి హౌస్ పాండిచ్చేరి లాడ్జ్లోనే ఉంది. ఇప్పుడు ఆ హౌస్లో మా బ్రదర్ ఉంటున్నాడు. మనం ఇప్పుడు అక్కడికి తొందరగా వెళ్ళాలి. అప్పుడు మిస్ మోస్టన్ ఆ నిధిని చూసి తన షేర్ తీసుకుంటుంది. నా బ్రదర్ కూడా మన కోసం వెయిట్ చేస్తున్నాడు. మిస్ మోస్టన్, ఈరోజు రాత్రికి మీరు ధనవంతురాలు కాబోతున్నారు అని షెల్టో ఆమెతో అన్నాడు. వాట్సన్ ఆమెను చూస్తూ, ఇప్పుడు మిస్ మోస్టన్ ధనవంతురాలన్నమాట అని అనుకున్నాడు మనసులో. నిజానికి ఈ విషయం వాట్సన్కి ఆనందం కలిగించాలి, కానీ తనకు అసలు ఈ ఫీలింగే రాలేదు. ఎందుకంటే వాట్సన్ ఆమెను లవ్ చేస్తున్నాడు. కానీ వాట్సన్ దగ్గర అంత డబ్బు లేదు. మిస్ మోస్టన్ ధనవంతురాలైతే వాట్సన్ ఆమెని వివాహం చేసుకోమని అడగలేడు. షెల్టో తన కోటు తగిలించుకుని, రండి వెళ్దాం, బయట మనందరి కోసం క్యాబ్ వెయిట్ చేస్తున్నది. అది మనల్ని పాండిచ్చేరి లాడ్జికి తీసుకెళ్తుంది. మనం లేట్ చేయకూడదు అని తొందర పెట్టాడు. ఆ క్యాబ్లో పాండిచ్చేరి లాడ్జ్ చేరుకోవడానికి వాళ్ళందరూ చాలాసేపు ప్రయాణించారు. బయట చాలా చల్లగా ఉంది. సూర్యుడు కూడా చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉన్నాడు. క్యాబ్లో ప్రయాణించేటప్పుడు షెల్టో ఈ విధంగా చెప్పాడు. నా బ్రదర్ బార్తలోమ్యూ చాలా తెలివైనవాడు. తనకు తెలుసు ఈ ట్రెజర్ పాండిచ్చేరి లాడ్జ్లోనే ఎక్కడో దాచిపెట్టి ఉంచబడిందని. అతనికి ఒక ఐడియా వచ్చింది. బయటికి వెళ్ళి ఇంటికి ఉన్న ఎత్తెంతో కొలిచాడు. అది 74 ఫీట్ హైట్ ఉంది. తర్వాత లోపలికి వచ్చి రూమ్స్ యొక్క హైట్ కొలిచాడు. అప్పుడు ఎత్తు 70 ఫీట్ ఉన్నది. ఏదో అనుమానం వచ్చి పైన టాప్ ఫ్లోర్కి వెళ్ళి దానికి ఉన్న సీలింగ్కి ఒక హోల్ చేశాడు. అక్కడే మాకు ఒక సీక్రెట్ రూమ్ కనిపించింది. ఆ రూమ్లోనే ట్రెజర్ కూడా దొరికింది. నిన్న రాత్రి నేను నా బ్రదర్ కలిసి ఆ ట్రెజర్ని కిందకు దించాము. ఆ ట్రెజర్ పక్కనే ఒక కీ దొరికింది. ఆ కీతోనే ట్రెజర్ ఓపెన్ చేసి చూడగా అందులో మాకు 100 కొద్ది డైమండ్స్, ముత్యాలు ఇంకా చాలా దొరికాయి అని చెబుతూ షెల్టో కొంచెం పక్కకు తిరిగి చూసి, ఇదిగో పాండిచ్చేరి లాడ్జ్ వచ్చేసింది, పదండి ఆ ట్రెజర్ని మీ కళ్ళతోనే చూదురు అని అన్నాడు. ఇప్పుడు సమయం రాత్రి 11 గంటలైంది. పాండిచ్చేరి లాడ్జ్ చాలా పెద్ద బిల్డింగ్. దాని గోడలు కూడా చాలా ఎత్తులో కట్టారు. కానీ అక్కడంతా సైలెంట్గా చీకటిగా ఉంది. కొంచెం కూడా లైట్ కనిపించలేదు. కేవలం చంద్రుడి నుంచి వచ్చే కాంతి తప్ప. ఇదేంటి ఇంత చీకటిగా ఉంది? అసలు లైట్స్ ఎందుకు వేసలేవు? మా బ్రదర్ బార్తలోమ్యూ మన కోసం వెయిట్ చేస్తూ ఉండాలే, కానీ ఇంట్లో అంత చీకటిగా ఉందేంటి అని అనుకున్నాడు షెల్టో. అతని వెంట అందరూ ఇంట్లోకి నడిచారు. సడన్గా ఇంట్లోంచి ఒక పెద్ద అరుపు వినిపించింది. ఎవరో ఆడమనిషి ఏడుస్తున్నట్లుగా ఉంది అని అన్నాడు హోమ్స్. ఇంట్లో ఉన్నది కేవలం పని మనిషి మాత్రమే అన్నాడు షెల్టో. ఎక్కడో తప్పు జరిగింది అనుకుంటూ తొందరగా వెళ్ళి డోర్ కొట్టారు. ఎవరో ఒక ముసలావిడ తలుపు తీసింది. ఆమె చూడటానికి చాలా ఎత్తుగాను మరియు భయపడుతూ ఉన్నది. అమ్మయ్య, షెల్టో, మీరు వచ్చి నన్ను రక్షించారు. నాకు చాలా భయంగా ఉంది. అందరూ లోపలికి రండి అని అన్నది. మీ బ్రదర్కి ఏదో ప్రమాదం జరిగింది అని ఏడుస్తూ చెప్పింది. షెల్టో తన బ్రదర్కి ఏమన్నా అయిందేమోనని భయపడిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది నా బ్రదర్కి అని అడిగాడు ఆ పని మనిషిని. ఆయన నిన్నటి నుంచి రూమ్ లోపలికి వెళ్ళి లాక్ వేసుకునే ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా బయటకు రాలేదు. నేను పైకి వెళ్ళి డోర్ కొట్టినప్పుడు ఆయన నుంచి ఎటువంటి సమాధానం కూడా రాలేదు. కాసేపటికి నాకు అనుమానం ఇచ్చి ఇంకొకసారి పైకి వెళ్ళా. మళ్ళీ డోర్ కొట్టా, కానీ ఆయన తలుపు తీయలేదు. ఈసారి నేను డోర్కున్న కీహోల్లోంచి లోపలికి చూశాను. మీ బ్రదర్ ఫేస్ చాలా భయంకరంగా ఉంది మిస్టర్ టెడియస్. నువ్వే పైకి వెళ్ళి నీ కళ్ళతో చూడు అని చెప్పి ఏడ్చింది ఆ పని మనిషి. మీరందరూ పైకి వెళ్ళండి, నేను ఇక్కడుండి ఈమెను చూసుకుంటాను అని మిస్ మోస్టన్ అన్నది. మిస్ మోస్టన్ని పని మనిషికి తోడుగా వదిలేసి మిగిలిన 3 పైకి వెళ్లారు. షెర్లాక్ హోమ్స్ లాంతర్ తీసుకుని పైకి వెళ్తూ ఉంటే మిగిలిన 2 అతన్ని అనుసరిస్తూ ఉన్నారు.
మెట్లు ఎక్కగానే వారికి ఒక దారి కనిపించింది. ఆ దారి చివరిలో ఒక డోర్ ఉంది. ఆ డోర్ని చూపిస్తూ షెల్టో, అదే మా బ్రదర్ రూమ్ అని అరిచాడు. అందరూ హడావిడిగా అటువైపు నడిచారు. హోమ్స్ డోర్ తీయడానికి ప్రయత్నించాడు, కానీ అది లాక్ వేసి ఉంది. తర్వాత కొంచెం కిందకు వంగి ఆ డోర్కున్న కీహోల్ నుంచి లోపలికి చూశాడు. వెంటనే పైకి లేచి, ఓ మై గాడ్ అని అరిచాడు. ఈసారి వాట్సన్ కూడా కీహోల్ నుంచి లోపలికి చూశాడు. లోపలంతా చీకటిగా ఉండి కరెక్ట్గా బాథలోమ్యూ మీద, చంద్రుని మీద నుంచి వచ్చే కాంతి పడుతున్నది. ఆ వెలుతురులో బాథలోమ్యూ ఫేస్ చాలా స్పష్టంగా కనపడుతున్నది. ఆయన ముఖంలో చిరునవ్వుతో డోర్ వైపే చూస్తూ చాలా భయంకరంగా ఉన్నది. మనిషిలో ఎటువంటి కదలిక లేదు. ఇది చాలా దారుణం, ఇప్పుడేం చేద్దాం అని వాట్సన్ షెర్లాక్ హోమ్స్తో అన్నాడు. డోర్ని విరగ్గొట్టడం ఒక్కటే దారి అని షెర్లాక్ హోమ్స్ అన్నాడు. ముగ్గురు కలిసి ఒక్కసారిగా డోర్ మీద బలంగా గుద్దారు. దాంతో డోర్ హెల్ప్ అని విరుచుకుంటూ కింద పడిపోయింది. అందరూ రూమ్ లోపలికి వెళ్ళారు, కానీ అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు. అతను ఒక టేబుల్ ముందు చైర్ వేసుకుని కూర్చొని ఉన్నాడు. శరీరం బాగా బిగిసిపోయి చల్లబడిపోయింది. కొన్ని గంటలకు ముందే చనిపోయినట్లుగా ఉన్నాడు. చివరి నిమిషంలో బాధతో విలవిల్లాడుతూ చనిపోయినట్లు అతని ముఖంలో భయంకరమైన చిరునవ్వు చూస్తేనే అర్థమవుతుంది. అతని శరీరం మీద చిన్న పేపర్ ముక్క కూడా అంటించుంది. హోమ్స్ అది తీసుకొని చదివాడు. తర్వాత ఆ పేపర్ని వాట్సన్కి ఇచ్చి, చూడు అన్నాడు. వాట్సన్ చూడగా దాని మీద ద సైన్ ఆఫ్ 4 అని రాసి ఉంది. అసలేంటిదంతా అని అడిగాడు వాట్సన్. అంటే ఇంకొక మర్డర్ జరిగింది అని చెప్పి బాథలోమిస్ చెవి వైపు చూపించి, అటు చూడు అన్నాడు వాట్సన్తో. వాట్సన్ చూడగా అతని చెవి దగ్గర ఏదో గుచ్చుకున్నట్లు కనిపించింది. అదొక ముళ్ళులా ఉంది అన్నాడు వాట్సన్. అవును, అది ముల్లే, నువ్వు బయటికి తీయొచ్చు, కానీ జాగ్రత్త, దానికి విషం పూసి ఉంది అన్నాడు షెర్లాక్ హోమ్స్. వాట్సన్ మెల్లగా అతని చెవికి గుచ్చుకున్న ముళ్ళుని బయటికి తీశాడు. అది చాలా గట్టిగా పదునుగా ఉంది. అంతేకాకుండా దాని అంచుని ఏదో పూసి ఉన్నట్లుగా కూడా కనిపించింది. ఓహ్, అయితే దీనివల్లే అన్నమాట బాథలోమ్యూ చనిపోయింది. కానీ ఇంత దారుణంగా ఎవరు చంపుంటారు, ఎందుకు చంపుంటారు అన్నాడు వాట్సన్. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ పక్కన టెడియస్ షెల్టో ఉన్నాడన్న సంగతి కూడా మర్చిపోయారు. షెల్టో డోర్ పక్కన నుంచొని ఉన్నాడు. కానీ సడన్గా ఒక పెద్ద అరుపు అరిచాడు. అయ్యో, ట్రెజర్ మొత్తం పోయింది, వాళ్ళు ట్రెజర్ను కూడా దొంగలించారు. చూడండి, ఆ సీలింగ్ ఉన్న హోల్ చూసారా? మేము ఆ హోల్ నుంచే నిన్న రాత్రి ట్రెజర్ని కిందకు దించాము. దాని తర్వాత ఆ ట్రెజర్ని మా బ్రదర్తో పాటే ఈ రూమ్లో వదిలేసి నేను వెళ్ళిపోయాను. మా బ్రదర్ని ఆఖరిసారిగా చూసింది ఇక్కడే. నేను కిందకు వెళ్తుంటే తన డోర్ లాక్ వేసుకున్న శబ్దం కూడా వినిపించింది. అప్పుడు టైం ఎంత అని అడిగాడు హోమ్స్. అప్పుడు రాత్రి 10 గంటలైంది. కానీ ఇప్పుడు మా బ్రదర్ బాథలోమ్యూ చనిపోయాడు, ఇంకా ట్రెజర్ కూడా పోయింది. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి మిస్టర్ షెల్టో, అక్కడ వాళ్ళని తొందరగా రమ్మని చెప్పండి. నేను డాక్టర్ వాట్సన్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం అన్నాడు హోమ్స్. షెల్టో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతను మెట్లు దిగుతున్న శబ్దం కూడా చాలా క్లియర్గా వినిపించింది. వాట్సన్, ఇప్పుడు పోలీసులు వచ్చేలోపు మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ముందు అసలు మర్డరర్ ఈ రూమ్ లోపలికి ఎలా వచ్చాడు అనే విషయం మనం కనుక్కోవాలి. డోర్ అయితే లాక్ చేసే ఉంది, కానీ కిటికీ మాట ఏంటి అని షెర్లాక్ హోమ్స్ లాంతరుని కిటికీ దగ్గరకు తీసుకెళ్లి ఆ కిటికీ మొత్తం పరిశీలిస్తున్నాడు. అదిగో, ఎవరో కిటికీ ద్వారా పైకి వచ్చారు వాట్సన్, అటు చూడు. ఆ కిటికీ మీద ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. పక్కనే ఇంకొక రౌండ్ మార్క్ కూడా కనిపించింది. ఇదిగో ఈ క్రింద చూడు, ఇక్కడ కూడా కొన్ని ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఇంకా ఒక రౌండ్ మార్క్ ఇక్కడ కూడా ఉంది, చూసావా? ఆ టేబుల్ దగ్గర కూడా ఉన్నాయి, చూసావా వాట్సన్ అని అడిగాడు హోమ్స్. వాట్సన్ ఆ గుర్తుల వైపు చూశాడు. కొన్ని మాత్రం ఫుట్ ప్రింట్స్ లాగా ఉన్నాయి, ఇంకొన్ని మాత్రం రౌండ్ సర్కిల్ షేప్స్లో కనిపించాయి. ఈ సర్కిల్స్ మాత్రం ఫుట్ ప్రింట్స్ కాదు అని చెప్పాడు వాట్సన్. ఎస్, కాదు అన్నాడు హోమ్స్. ఈ గుర్తులు ఎవరో వుడెన్ లెగ్ కలిగిన వ్యక్తి వల్ల ఏర్పడినట్లున్నాయి. వుడెన్ లెగ్ ఉన్న వ్యక్తి? హోమ్స్, నీ గుర్తుందా? షెల్టో ఒకసారి తన ఫాదర్ ఎవరో వుడెన్ లెగ్ కలిగిన వ్యక్తి గురించి భయపడేవాడు అని చెప్పాడు మనకి అన్నాడు వాట్సన్. అవును, కానీ ఇక్కడికి అతను ఒక్కడే వచ్చినట్లుగా లేడు. అతనికి తోడు ఇంకొక వ్యక్తి కూడా వచ్చినట్లు అనిపిస్తుంది. ఒకసారి బయటకు చూద్దాం పదా అని వాళ్ళిద్దరూ కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూశారు. చూసావా ఎంత ఎత్తులో ఉందో? ఆ వుడెన్ లెగ్ కలిగిన వ్యక్తి ఎవరి సహాయం లేకుండా ఇంత ఎత్తు పైకెక్కలేడు. నాకు తెలిసి ఈ రూమ్లోకి 2 వ్యక్తులు వచ్చి ఉండాలి. కాసేపు వాళ్ళిద్దరిని నెంబర్ 1 మరియు నెంబర్ 2 అనుకున్నాం. వుడెన్ లెగ్ ఉన్న వ్యక్తి నెంబర్ 2 అనుకో. మరి ఆ నెంబర్ 1 ఎవరు? అతని రూమ్ లోపలికి ఎలా రాగలిగాడు అన్నాడు హోమ్స్. వాట్సన్ రూమ్ చుట్టూ చూశాడు. ఒకసారి పరిసరాలు మొత్తం గమనించాక అతనికి ఒక ఆలోచన తట్టింది. పైన సీలింగ్కి ఒక హోల్ వేసింది. ఆ హోల్ని షెల్టో బ్రదర్స్ ఇద్దరే వేశారు. ట్రెజర్ కూడా ఆ సీక్రెట్ రూమ్లోనే ఉంది. వాళ్ళిద్దరూ ఒక నిచ్చెన ద్వారా ఆ ట్రెజర్ని కిందకు దింపారు. ఒకవేళ నెంబర్ 1
ఆ సీలింగ్లో ఉన్న హోల్ నుంచి కిందకు చూస్తూ ఉన్నాడేమో. అతను ఈ టేబుల్కి ముందు ఉన్న చైర్లో బార్తలోమ్యూ కూర్చొని ఉండటం చూశాడేమో. ఈ పాయిజన్ పూసిన ముళ్ళు ద్వారా అతన్ని చంపుంటాడు. తర్వాత ఒక తాడు తీసుకుని కిటికీ ఓపెన్ చేసి పైనుంచి తాడు కిందకేసి ఉంటాడు. అప్పటికే అతని ఫ్రెండ్ నెంబర్ 2, అదే ఆ వుడెన్ లెగ్ కలిగిన వ్యక్తి కింద వెయిట్ చేస్తూ ఉండుంటాడు. నెంబర్ 2 ఈ తాడు ద్వారా పైకెక్కడానికి నెంబర్ 1 సహాయపడి ఉండుంటాడు. తర్వాత ఈ తాడు సహాయంతో ఆ ట్రెజర్ని బిల్డింగ్ మీద నుంచి కిందకు దింపుకుంటారు. నెంబర్ 2 ఈ తాడు ద్వారానే వెళ్ళిపోయి ఉంటాడు. నెంబర్ 1 మాత్రం సీలింగ్ ఉన్న హోల్ ద్వారా బయటికి వెళ్ళిపోయి ఉండుంటాడు అని ఎగ్జైటింగ్గా చెప్పాడు వాట్సన్. ఎక్సలెంట్ వాట్సన్ అన్నాడు హోమ్స్. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఒకసారి రూమ్ చూద్దాం పదా. అక్కడ మనకి నెంబర్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరుకుతుందేమో. వాళ్ళిద్దరూ పైకెక్కి సీక్రెట్ రూమ్ లోపలికి వెళ్ళారు. ఆ సీక్రెట్ రూమ్కి ఎటువంటి కిటికీలు లేకపోవడం వల్ల చాలా చీకటిగా ఉంది. మురికి బాగా పేరుకుపోయింది. ఇంతలో షెర్లాక్ హోమ్స్ ఏదో చూస్తూ, ఇది చూడు వాట్సన్ అన్నాడు. ఆ రూఫ్కి ఒక చిన్న డోర్ ఉంది. అయితే దీని ద్వారానే నెంబర్ 1 లోపలికి వచ్చాడు. తర్వాత హోమ్స్ లాంతర్ని కింద ఫ్లోర్ వైపు చూపించాడు. ఆ ఫ్లోర్ నిండా చాలా ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. డస్ట్ బాగా ఎక్కువ ఉండటం వల్ల ఆ ఫుట్ ప్రింట్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అవి ఆ వ్యక్తి కాలి ముద్రలు. అతను ఎటువంటి చెప్పులు వేసుకున్నట్లు లేడు. కానీ సాధారణంగా అందరి వ్యక్తులకి ఉండేంత సైజులో అతని కాలి గుర్తులు లేవు. అవి చాలా చిన్నగా ఉన్నాయి. వెంటనే వాట్సన్కి ఒక ఆలోచన తట్టింది. హోమ్స్, ఎవరైనా పిల్లవాడు ఈ పని చేశాడంటావా అని అడిగాడు. హోమ్స్ సైలెంట్గానే ఉన్నాడు. అతడు ఇంకా ఆ గుర్తులనే పరీక్షిస్తూ ఉన్నాడు. చివరికి ఇలా అన్నాడు, లేదు, ఇది పిల్లోడి గుర్తులైతే కావు. ఒకసారి ఇక్కడ చూడు. ఇక్కడ వేలికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఇది చిన్నపిల్లాడి గుర్తులైతే కావు. ఒకవేళ ఆ వ్యక్తి పొట్టివాడై ఉండొచ్చు. ఆగు, నీకు చూపిస్తాను. ఒకసారి బార్తలోమ్యూకి గుచ్చిన ముళ్ళుని తీసుకురా. దాన్ని మళ్ళీ ఇంకొకసారి అబ్జర్వ్ చేద్దాం అని ఇద్దరు కిందకెళ్ళారు. వాట్సన్ ఆ ముళ్ళుని తన చేతిలోకి తీసుకుని గమనిస్తున్నాడు. అది చాలా షార్పుగా ఉంది. హోమ్స్ మాట్లాడుతూ, మనకి నెంబర్ 1కి సంబంధించిన విషయాలు ఇప్పటికే చాలా తెలిసాయి. అతను ఒక పొట్టివాడు. బహుశా వేరే దేశం నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. ఇంకా అతను చాలా బలవంతుడు మరియు చాలా ఎత్తుగల వాటిని కూడా ఎక్కేయగలడు. ఇతను చాలా డేంజరస్ కూడా. మనుషుల్ని ముళ్ళు గుచ్చడం ద్వారా చంపేస్తున్నాడు. వాట్సన్ షెర్లాక్ హోమ్స్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. చాలా వింతగా ఉంది. అసలు ఆ వుడెన్ లెగ్ కలిగిన వ్యక్తి మరియు ఆ పొట్టివాడు ఇద్దరూ కలిసి ఎందుకు పనిచేస్తున్నారు? అసలు వీళ్ళెవరు హోమ్స్? ఎందుకు బార్తలోమ్యూ షెల్టన్ చంపారు అని అడిగాడు వాట్సన్. అఫ్కోర్స్ ట్రెజర్ కోసమే. నిన్న రాత్రి బార్తలోమ్యూ షెల్టన్ ట్రెజర్తో పాటు ఈ రూమ్లోనే ఉన్నాడు. ఆ పొట్టి వ్యక్తి రూఫ్ మీద నుంచి సీక్రెట్ రూమ్లోకి వచ్చి కింద ఉన్న షెల్టన్ చూశాడు. అతనికి ఆ ట్రెజర్ దక్కాలంటే ఉన్నది ఒక్కటే దారి. అది బార్తలోమ్యూ షెల్టన్ని చంపేయడమే. మరి ద సైన్ ఆఫ్ 4 అని రాసి ఉన్న పేపర్ సంగతి ఏంటి అని అడిగాడు వాట్సన్. అది కేవలం పగ తీర్చుకోవడం కోసమే అయి ఉంటుంది అని అన్నాడు హోమ్స్. గుర్తుందా, మేజర్ షెల్టన్ చనిపోయినప్పుడు కూడా ఆయన శవం పక్కన ద సైన్ ఆఫ్ 4 అని పేపర్ రాసి ఉంది. కానీ వీళ్ళెందుకు షెల్టన్ ఫ్యామిలీ మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నారో నాకు తెలీదు. కానీ వాళ్ళకి షెల్టన్ ఫ్యామిలీ మీద పగ ఉందని మాత్రం నాకు అర్థమైంది. అంతేకాకుండా వాళ్ళకి ఆ ట్రెజర్ కూడా కావాలి. అందుకే వాళ్ళు షెల్టన్ ఫ్యామిలీని చంపేసి ఆ ట్రెజర్ తీసుకోవాలని అనుకుంటున్నారు. హోమ్స్ ఇంకోసారి తన మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసి రూమ్ మొత్తం గమనిస్తున్నాడు. రూమ్కి ఒక కార్నర్లో కొన్ని బాటిల్స్ కనిపించాయి. ఒకవేళ బార్తలోమ్యూ షెల్టన్కి కెమిస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ అనుకుంటా. అందులో ఒక బాటిల్ కొంచెం పగిలి ఉంది. దానిలో ఉన్న లిక్విడ్ కొంచెం కిందకి కారిపోయి ఉంది. హోమ్స్ ఆనందంతో పెద్దగా అరిచాడు. వాట్సన్, తొందరగా ఇక్కడికి రా అని అన్నాడు. చూడు, నీకేం స్మెల్ వస్తుంది ఇక్కడ అని అరిచాడు. వాట్సన్ అక్కడికి వెళ్ళి ఏదో డార్క్ లిక్విడ్ కింద పడి ఉండటం చూశాడు. దాని స్మెల్ పీల్చాక నాకు తార్ స్మెల్ వస్తుంది అని అన్నాడు వాట్సన్. ఇది తార్లాగే ఉంటుంది, కానీ దీన్ని క్రియోసోట్ అంటారు అని ఆనందంగా చేతులు నలుపుకున్నాడు హోమ్స్. ఎందుకంత ఆనందంగా ఉన్నావు అని అడిగాడు వాట్సన్. షెర్లాక్ హోమ్స్ తన వేలుని ఫ్లోర్ వైపు చూపించి, నాకు ఇక్కడ ఒక ఫుట్ ప్రింట్ కనిపించింది. ఇది చూశాక ఆ పొట్టివాడు క్లియర్గా ఈ క్రియోసోట్ని తొక్కి ఉన్నాడని అర్థమైంది. సాధారణంగా కుక్కలకి క్రియోసోట్ స్మెల్ అంటే చాలా ఇష్టం. ఈ స్మెల్ కనుక పసిగడితే కుక్కలు ఎంత దూరమైనా ఫాలో చేస్తాయి అని అన్నాడు హోమ్స్. ఇక మనం ఆ మర్డర్ని పట్టేసుకోవచ్చు అన్నాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళకి బయట నుంచి పెద్దగా మాటలు మరియు ఫుట్ స్టెప్స్ వినిపించాయి. పోలీసులు వచ్చారు అన్నాడు హోమ్స్. కొన్ని సెకండ్ల తర్వాత లావుగా ఉన్న ఒక వ్యక్తి గ్రే సూట్ వేసుకొని రూమ్ లోపలికి ఎంటర్ అయ్యాడు. అతనితో పాటు టెడియస్ షెల్టన్, ఇంకొంతమంది పోలీసులు ఉన్నారు. వాట్సన్కి ఇతన్ని ఎప్పుడూ చూసినట్లు అనిపించలేదు. కానీ హోమ్స్కి మాత్రం అతను ఎవరో తెలిసిన వ్యక్తే అని అనుకున్నాడు. గుడ్ ఈవినింగ్ ఇన్స్పెక్టర్ జోన్స్ అని విష్ చేసి, నన్ను గుర్తుపట్టలేదా
అని అడిగాడు హోమ్స్. ఆ ఇన్స్పెక్టర్ షెర్లాక్ హోమ్స్ వంక తదేకంగా చూశాడు. అతనికి హోమ్స్ని చూడటం ఇష్టం లేనట్లుగా ఉంది. అఫ్కోర్స్ గుర్తుపట్టాను, మీరు షెర్లాక్ హోమ్స్ ప్రైవేట్ డిటెక్టివే కదా, నాకు గుర్తున్నారులే అని అన్నాడు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ కదా హోమ్స్. ఒక మనిషిని ఎవరో మర్డర్ చేసి £1 మిలియన్ విలువైన ట్రెజర్ని కాజేశారు. అసలు ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు హోమ్స్ అని అడిగాడు ఇన్స్పెక్టర్. షెర్లాక్ హోమ్స్ చెప్పడం స్టార్ట్ చేశాడు. కానీ ఇన్స్పెక్టర్కి షెర్లాక్ హోమ్స్ చెప్పేదేది వినటానికి సిద్ధంగా ఉన్నట్లు లేడు. ఇన్స్పెక్టర్కి తన సొంత ఐడియాస్ ఏవో ఉన్నట్లున్నాయి. చూడండి హోమ్స్, అసలు నాకేమనిపిస్తుందో చెప్తాను వినండి అన్నాడు చిరాగ్గా. ఈ వ్యక్తి టెడియస్ షెల్టో నిన్న రాత్రి తన బ్రదర్తో కలిసి ఉన్నట్లు చెప్పాడు. వాళ్ళిద్దరూ కలిసి ట్రెజర్ని ఎక్కడుందో కనిపెట్టారని కూడా చెప్పాడు. ఆఖరిగా తన బ్రదర్ని చూసింది టెడియస్ షెల్టోనే కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఈ టెడియస్ షెల్టోనే తన బ్రదర్ని చంపేసి ఆ ట్రెజర్ని తీసుకొని పారిపోయాడు. అయ్యో లేదు, అది నిజం కాదు అని అరిచాడు టెడియస్ షెల్టో. అతనికి సపోర్ట్ చేస్తూ షెర్లాక్ హోమ్స్ కూడా, మరి ఆ చనిపోయిన వ్యక్తికి పాయిజన్ పూసి ఉన్న ముళ్ళు సంగతి ఏంటి, ఇంకా ఆ పేపర్ మీద రాసి ఉన్న ద సైన్ ఆఫ్ 4 దాని మాట ఏమిటి అని అడిగాడు షెర్లాక్ హోమ్స్. ఆ ముళ్ళు గుచ్చింది ఎవరో కాదు, టెడియస్ షెల్టోనే అని వెంటనే అన్నాడు ఇన్స్పెక్టర్ జోన్స్. ఇంకా ఆ పేపర్ సంగతి అంటారా, అది అసలు ఇంపార్టెంట్ అని నేను అనుకోవట్లేదు. నిజం చెప్పాలంటే ఈ కేసు నుంచి డైవర్ట్ చేయడానికి అదొక ట్రిక్ మాత్రమే అని అనుకోకుండా పైకి చూశాడు. ఒక్క నిమిషం ఆగండి, ఏంటది పైన సీలింగ్కి ఏదో హోల్ ఉందే, నేను ఒకసారి దాన్ని చూడాలి అని ఇన్స్పెక్టర్ పైకి ఎక్కాడు. తర్వాత ఇన్స్పెక్టర్ రూఫ్ మొత్తం తిరిగి కిందకి దిగొచ్చాడు. ఈసారి ఇన్స్పెక్టర్ దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాడు. నాకంతా అర్థమైపోయింది అని అన్నాడు ఇన్స్పెక్టర్. పైన రూఫ్కి ఒక డోర్ ఉంది, ఈ టెడియస్ షెల్టో దానికుండానే పారిపోయాడు అని అన్నాడు. మరి ఆ ఫుట్ ప్రింట్స్ మాట ఏంటి అని అన్నాడు హోమ్స్. ఇన్స్పెక్టర్ జోన్స్ అసలు షెర్లాక్ హోమ్స్ చెప్పేదేది వినటానికి ఆసక్తి కనపరచలేదు. ఇంకా ఆ ఫుట్ ప్రింట్స్ని కూడా గమనించలేదు. అతను టెడియస్ షెల్టో వైపు తిరిగాడు. షెల్టో భయంతో వణుకుతున్నాడు. మిస్టర్ షెల్టో అని అరిచాడు ఇన్స్పెక్టర్. నువ్వు నీ బ్రదర్ని మర్డర్ చేసినందుకు గాను నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అని అన్నాడు. నేను చేయలేదు అని ఏడవడం స్టార్ట్ చేశాడు టెడియస్ షెల్టో. ప్లీజ్ మిస్టర్ హోమ్స్, మీరైనా నన్ను నమ్మండి అని అన్నాడు. డోంట్ వరీ మిస్టర్ షెల్టో, మీరు మీ బ్రదర్ని చంపలేదని నాకు తెలుసు. నాకు మీ మీద నమ్మకం ఉంది. ఆ మర్డరర్ని నేను పట్టుకుంటాను అని షెర్లాక్ హోమ్స్ అన్నాడు. ఇంతలో ఇన్స్పెక్టర్ జోన్స్ షెర్లాక్ హోమ్స్ వైపు కోపంగా తిరిగి చూశాడు. చూడండి మిస్టర్ హోమ్స్, ఇది పోలీసులు చేసే పని, దీంతో మీకు ఎటువంటి సంబంధం లేదు. గుడ్ నైట్ జెంటిల్మెన్ అని చెప్పి టెడియస్ షెల్టోని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లిపోయాడు. పోలీసులు వెళ్ళిపోయాక షెర్లాక్ హోమ్స్ వాట్సన్తో, వాళ్ళు నా హెల్ప్ కోరుకోవట్లేదు వాట్సన్ అని అన్నాడు. ఇన్స్పెక్టర్ జోన్స్ షెల్టోని హంతకుడు అనుకుని అరెస్ట్ చేసి ఈ కేసు సాల్వ్ చేసేసే అనుకుంటున్నాడు. నిజానికి అతను నిర్దోషి. వాట్సన్ కూడా షెర్లాక్ హోమ్స్ చెప్పిన దానికి తల ఊపాడు. ఎందుకంటే అతను కూడా షెల్టో మర్డరర్ కాదని నమ్ముతున్నాడు. ఇక మనం తొందరపడాలి వాట్సన్ అని అన్నాడు షెర్లాక్ హోమ్స్. నాకు నువ్వు ఇప్పుడు 2 పనులు చేసి పెట్టాలి. ఫస్ట్, మిస్ మోస్టన్ ఇంటికాడి దిగబెట్టాలి. సెకండ్, ఈ అడ్రస్కి వెళ్ళాలి. థర్డ్, పించిన్ లేన్. అక్కడ మిస్టర్ షర్మన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతడి దగ్గర టాబీ అనే ఒక పాత కుక్క ఉంది. నువ్వు ఆ టాబీని తీసుకొని ఇక్కడికి రా. గుర్తుపెట్టుకో, 2 గంటల్లో నువ్వు ఇక్కడ ఉండాలి అని చెప్పాడు హోమ్స్. వాట్సన్ మిస్ మోస్టన్ని షెల్టో క్యాబ్లో ఎక్కించుకొని ఆమె ఇంటి వైపు బయలుదేరాడు. ఇప్పటిదాకా జరిగిన వాటికి మిస్ మోస్టన్ చాలా అప్సెట్ అయినట్టుగా ఉంది. అందుకే క్యాబ్లో ఉన్నంతసేపు చాలా తక్కువ మాట్లాడింది. ఆమె ఇంటికి చేరుకున్నాక వాట్సన్ ఆమెతో నెక్స్ట్ డే మీట్ అవుదాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత వాట్సన్ హోమ్స్ ఇచ్చిన అడ్రస్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. అప్పటికే అర్ధరాత్రి అయి ఉండటం వల్ల లండన్ వీధులు చాలా సైలెంట్గా చీకటితో నిండున్నాయి. క్యాబ్లో ప్రయాణం చేస్తున్నంతసేపు వాట్సన్ ఇప్పటిదాకా జరిగిన సంఘటనలన్నిటి గురించి ఆలోచిస్తున్నాడు. ఇంతలో తను రావాల్సిన అడ్రస్కి చేరుకున్నాడు. ఆ స్ట్రీట్ మొత్తం చాలా డర్టీగా ఉంది. హౌసెస్ కూడా చాలా పాతకాలం వాటిలా ఉన్నాయి. వాట్సన్ నెంబర్ 3 గల హౌస్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. కాసేపటికి ఒక వ్యక్తి పైన ఉన్న కిటికీలోంచి తొంగి చూస్తున్నాడు. చూడటానికి చాలా చిరాగ్గా కోపంగా కనిపిస్తున్నాడు. ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు అని వాట్సన్ అడిగాడు ఆ వ్యక్తి. కిందకొచ్చి డోర్ ఓపెన్ చేయి, నాకు నీతో పనుంది అని అన్నాడు వాట్సన్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళకపోతే నీ మీదకి ఒకేసారి 50 కుక్కలను వదులుతా అని అన్నాడు అతను. నా ఫ్రెండ్ షెర్లాక్ హోమ్స్ మీ దగ్గరికి వెళ్ళి అని వాట్సన్ ఏదో చెప్పబోతుండగా ఈ మాటలు విన్నాక అతను తొందరగా కిటికీని మూసేసి కిందకొచ్చి డోర్ ఓపెన్ చేశాడు. అక్కడ ఒక ముసలివాడు కళ్ళజోడు పెట్టుకుని చేతితో క్యాండిల్ పట్టుకొని నుంచొని ఉన్నాడు. లోపలికి రండి సార్ అని అన్నాడు ఆ వ్యక్తి. నా పేరు మిస్టర్ షర్మన్, మీతో రూడ్గా మాట్లాడినందుకు క్షమించండి. మీరు షెర్లాక్ హోమ్స్ ఫ్రెండ్ అని నాకు తెలియదు అని అన్నాడు అతను. తర్వాత వాట్సన్ ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే కొంచెం ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతనికి ఎక్కడ చూసినా ఆ ఇంట్లో జంతువులే కనిపించాయి. ఇంతకీ షెర్లాక్ హోమ్స్ ఏ పని మీద మిమ్మల్ని పంపించారు అని అడిగాడు ఆ వ్యక్తి.
మీ దగ్గర టాబీ అనే డాగ్ని తీసుకుని రమ్మన్నాడు అని అన్నాడు వాట్సన్. అది నా బెస్ట్ డాగ్. అది అనేక రకాల స్మెల్స్ని పసిగడుతుంది. ముఖ్యంగా దానికి క్రియోసోట్ అంటే చాలా ఇష్టం అని అన్నాడు. అందుకే షెర్లాక్ హోమ్స్ దాన్ని తీసుకుని రమ్మన్నాడు అని అన్నాడు వాట్సన్. సరే, ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని ఆ వ్యక్తి పైకెళ్ళి కాసేపటికి తిరిగి వచ్చాడు. అతని వెంట ఒక కుక్కను కూడా కట్టేసుకొని తీసుకొచ్చాడు. ఆ కుక్క చూడటానికి చాలా వింతగా ఉంది. ఇదే టాబీ, తీసుకెళ్ళండి, ఇది చాలా ఫ్రెండ్లీ డాగ్ అని వాట్సన్కి ఇచ్చేశాడు. వాట్సన్ అతనికి కొంత డబ్బు ఇచ్చి దాన్ని తీసుకుని పాండిచ్చేరి లాడ్జ్ వైపు బయలుదేరాడు. వాట్సన్ ఆ కుక్కను తీసుకుని పాండిచ్చేరి లాడ్జ్కి వెళ్ళేసరికి షెర్లాక్ హోమ్స్ ఆ డోర్ బయట నుంచుని స్మోక్ చేస్తూ కనిపించాడు. షెర్లాక్ హోమ్స్ వాట్సన్ని చూడగానే ఎక్సలెంట్ వాట్సన్ అని అరిచాడు. షెర్లాక్ హోమ్స్ ఆ కుక్కను తన చేతుల్లోకి తీసుకుని తన పాకెట్లోంచి ఒక హ్యాండ్ కర్చీఫ్ బయటకు తీసి దానికి వాసన చూపించాడు. ఆ హ్యాండ్ కర్చీఫ్కి క్రియోసోట్ పూసి ఉంది. ఎప్పుడైతే కుక్క ఆ వాసనని చూసిందో దానికి ఆనందంతో పిచ్చెక్కిపోయింది. చూసావా, ఈ స్మెల్ అంటే దానికి ఎంత ఇష్టమో అన్నాడు హోమ్స్. ఇంకిప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు అని హోమ్స్ తన వేలుని ఒక పైప్ వైపు చూపించాడు. వాట్సన్, నువ్వు వెళ్ళిపోయాక నేను పైన రూఫ్ మీదకెళ్ళి అసలు ఆ పొట్టివాడు కిందకి పైకి ఎలా దిగగలిగాడో అన్న విషయాన్ని కనిపెట్టాను. చూడు, వాడు ఈ పైప్ ద్వారానే పైకి ఎక్కాడు. వాట్సన్ ఆ పైపు వైపు చూడగా దాని కింద వాటర్తో నిండిన ఒక బ్యారెల్ పెట్టి ఉంది. ఈ బ్యారెల్ మీద నుంచే పైప్ ద్వారా పైన ఉన్న రూఫ్ మీదకి చేరుకోగలిగాడు అని అన్నాడు షెర్లాక్ హోమ్స్. ఇంకా వాడిని కనిపెట్టడం చాలా తేలిక. ఈ గార్డెన్ నిండా వాడి ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. చూడు, ఇవి కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళాడు అని హోమ్స్ తన పాకెట్లోకి చేయి పెట్టి ఒక చిన్న బ్యాగ్ బయటకు తీశాడు. తర్వాత ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే దానిలో 6 పెద్దవి ముళ్ళు ఉన్నాయి. బార్థోలోమ్యూ షెల్టోని చంపడానికి వీటిలోంచి ఒక ముళ్ళుని వాడినట్టున్నాడు. ఆ మర్డరర్ వీటిని ఇక్కడే పారేసుకొని వెళ్ళిపోయాడు వాట్సన్ అని అన్నాడు హోమ్స్. కానీ వాటిని టచ్ చేయొద్దు వాట్సన్, వాటన్నిటికీ విషం పూసున్నాయి. పద, ఇక మనం వెళ్దాం. టోబీ ఎక్కడా అని టోబీ ఆ చుట్టుపక్కల మొత్తం తిప్పగా అది ఒక చోట స్మెల్ని పసిగట్టి ఎగ్జైట్మెంట్తో ఎగరడం ప్రారంభించింది. అది దాని ఫేవరెట్ స్మెల్ క్రియోసోట్ని కనుక్కుంది వాట్సన్ అన్నాడు హోమ్స్. ఇక టాబీ ఆ దారిని ఫాలో చేయడం మొదలెట్టింది. పద వాట్సన్ అని అరిచాడు హోమ్స్. టైం గడిచే కొద్దీ ఆకాశంలో వెలుతురు రావడం ప్రారంభమైంది. టోబీ చెట్లు మరియు పొదల మధ్యలోంచి వేగంగా పరిగెడుతుంది. చివరికి ఆ గార్డెన్ దగ్గరున్న గోడ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఆ గోడకి కొంత భాగం కన్నం పెట్టి ఉంది. వాళ్ళు దీనిలోంచే వచ్చారు వాట్సన్ అని అన్నాడు హోమ్స్. ఆ గోడకి చాలా పెద్ద కన్నం పెట్టుంది. దానిలోంచి దూరటం చాలా తేలిక. ఇదిగో ఇక్కడ చూసావా, మనిషి చేతి గుర్తులు అని గోడ మీద ఉన్న ఒక ఇటుకు వైపు చూపించాడు హోమ్స్. తర్వాత హోమ్స్ ఆ కుక్కను తీసుకుని గోడ దూకాడు. టోబీ కొన్ని సెకండ్లలో ఆ వాసనను పసిగట్టి దాన్ని ఫాలో చేయసాగింది. అదసలు చుట్టుపక్కల ఏమున్నాయి అని కూడా పట్టించుకోవట్లేదు. తిన్నగా ఆ వాసనని అనుసరిస్తూ పరిగెత్తసాగింది. దానికి అంత ఇష్టం క్రియోసోట్ స్మెల్ అంటే. ఈ మధ్యలో వాట్సన్కు ఒక అనుమానం వచ్చింది. ఒకవేళ ఇప్పుడు ఆ ఊడెన్లకు కలిగిన వ్యక్తి మరియు ఆ పొట్టివాడు కనపడితే పరిస్థితి ఏంటి? వాళ్ళు చాలా డేంజరస్ కదా. కనీసం తన వెంట గన్ అన్నా తెచ్చుకొని ఉండాల్సింది అని అనుకున్నాడు వాట్సన్. క్రమంగా టోబీ సిటీకి తీసుకొచ్చి కొన్ని వీధులు గుండా పరిగెత్తింది. అప్పుడే తెల్లారుతూ ఉండటం వల్ల ప్రజలు ఒక్కొక్కరిగా నిద్రలేస్తున్నారు. కొంతమంది తమ పనుల కోసం వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది ఆడవాళ్ళు తమ ఇంటి తలుపులు తీసి వీధులు శుభ్రం చేసుకుంటున్నారు. సడన్గా టోబీ ఒక వీధిలోకి పరిగెత్తింది. ఆ దారి తిన్నగా ఒక రివర్ దగ్గరికి వెళ్ళి ఎండ్ అయింది. టోబీ ముందుకి వెనక్కి పరిగెడుతూ ఆ స్మెల్ కోసం వెతకసాగింది. చివరికి ఆ స్మెల్ దొరకక విచారంగా ఒక చోట చూస్తుండిపోయింది. వాళ్ళు ఇక్కడి నుంచి బోట్ వేసుకొని వెళ్ళిపోయారు వాట్సన్ అని అన్నాడు హోమ్స్. వాట్సన్ చుట్టుపక్కల చూడగా అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది. ఆ ఇంటిపైన ఒక బోర్డు వేలాడదీసి ఉంది. దాని మీద పెద్ద అక్షరాలతో మోర్డెకాయ్ స్మిత్ బోట్స్ అండ్ స్టీమ్ లాంచ్ ఫర్ హైర్ అని రాసి ఉంది. కానీ అక్కడున్న బోట్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. మనుషులు ఎవరూ లేరు. హోమ్స్ ఒకసారి ఆ బోట్స్ మొత్తం చూసి, అరే ఇక్కడ స్టీమ్ లాంచ్ లేదే అని అన్నాడు. పద వెళ్ళి అడుగుదాం అని ఆ ఇంటి వద్దకు వెళ్ళి గట్టిగా డోర్ కొట్టాడు. ఒక ఆడ మనిషి డోర్ తీసి బయటకు వచ్చింది. లోపల నుంచి ఎవరో చిన్నపిల్లాడు ఏడుస్తున్న శబ్దం కూడా వినిపించింది. ఈమె చూడటానికి చాలా దిగులుగా ఏడుస్తూ ఉండటం కూడా గమనించారు. గుడ్ మార్నింగ్ అని పలకరించాడు హోమ్స్. మీరు మోర్డెకాయ్ స్మిత్ వైఫేనా అని అడిగాడు హోమ్స్. అవును, మీకేం కావాలి అని అడిగింది ఆమె. నేను మీ హస్బెండ్తో కొంచెం మాట్లాడాలి అన్నాడు హోమ్స్. సారీ, ఆయన ఇక్కడ లేరు. ఈరోజు ఉదయం నుంచి నాకు కనిపించలేదు అని అన్నది. ఓహ్, నాకు ఒక బోట్ అద్దెకు కావాలి అన్నాడు హోమ్స్. ఈ విషయంలో నేను మీకు హెల్ప్ చేయగలను. మీకు ఏ బోట్ కావాలి అని అడిగింది ఆమె. నాకు స్టీమ్ లాంచ్ కావాలి, అది చాలా వేగంగా వెళ్తుందని విన్నాను. దాని పేరు అని హోమ్స్ ఆలోచిస్తుండగా, ది అరోరా సార్ అన్నది మిసెస్ స్మిత్. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. సరే, ఎక్కడుందా అరోరా?
నాకు ఇక్కడ స్టీమ్ లాంచ్ కనపడట్లేదే అని అడిగాడు హోమ్స్. అయ్యో, నా హస్బెండే ఆ అరోరా స్టీమ్ లాంచ్ తీసుకుని ఎక్కడికో వెళ్ళాడు అని ఒక్కసారిగా ఏడవటం ప్రారంభించింది ఆమెడ. నాకు ఆయన గురించి చాలా కంగారుగా ఉంది. నాకు ముందు నుంచి ఆ వుడెన్ లెగ్ వ్యక్తి మీద నమ్మకం లేదు అని అంటూ ఏడుస్తున్నది. హోమ్స్ కొంచెం ఆశ్చర్యంతో, వుడెన్ లెగ్డ్ మ్యానా? వాడెవడు అని అడిగాడు. నాకు వాడెవడో తెలియదు సార్, కానీ నా హస్బెండ్ ఆ వుడెన్ లెగ్ మ్యాన్తో కలిసి నిన్న ఉదయం అరోరా స్టీమ్ లాంచ్ వేసుకుని వెళ్ళారు, కానీ ఇంతవరకు తిరిగి రాలేదు అని ఏడుస్తూ ఉంది. దీని గురించి నేను కూడా సారీ ఫీల్ అవుతున్నాను మిసెస్ స్మిత్ అన్నాడు హోమ్స్. ముందు నాకు ఒక విషయం చెప్పండి, మీ హస్బెండ్తో ఆ వుడెన్ లెగ్డ్ మ్యాన్ ఒక్కడే ఉన్నాడా, లేదంటే అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు హోమ్స్. నాకు తెలియదు సార్, ఇంకా ఎవరినీ చూడలేదు. ఎందుకంటే అప్పటికి ఉదయం 3 o'clock మాత్రమే అవడంతో అంతా చీకటిగా ఉంది. ఆ చీకట్లో నేను సరిగ్గా గమనించలేకపోయాను అన్నది మిసెస్ స్మిత్. అరోరా స్ట్రీమ్ లాంచ్ చూడటానికి ఎలా ఉంటుంది అని అడిగాడు హోమ్స్. అది బ్లాక్ కలర్లో ఉంటుంది. దానికి 2 వైపులా 2 రెడ్ స్ట్రైప్స్ ఉంటాయి. అది ఈ రివర్లోనే చాలా ఫాస్టెస్ట్ బోట్ అన్నది మిసెస్ స్మిత్. ఈ విషయం తెలిసి హోమ్స్ కొంచెం కంగారు పడ్డాడు. మీరు మీ హస్బెండ్ గురించి కంగారు పడొద్దు మిసెస్ స్మిత్, నేను వేరే స్టీమ్ ఏదన్నా చూసుకుని రివర్ మీదకి వెళ్తాను. ఒకవేళ మాకెక్కడైనా మిస్టర్ స్మిత్ కనిపిస్తే ఆయనకు మీ గురించి చెప్తాను అని గుడ్ బై చెప్పాడు హోమ్స్. ఇది విని ఆమె ఏడవటం ఆపింది. హోమ్స్కి థ్యాంక్స్ అండ్ గుడ్ బై చెప్పి ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. వాట్సన్, స్మిత్ మరియు ఆ వుడెన్ లెగ్డ్ మ్యాన్ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. మిస్టర్ స్మిత్ ఆ ఇద్దరు మర్డరర్స్ని స్టీమ్ లాంచ్లో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. వాళ్ళు ఈ రివర్ మీద ఎక్కడో ఒక చోట దాక్కొని ఉంటారు. మనం తొందరగా మిస్టర్ స్మిత్ మరియు అరోరా లాంచ్ని ఇద్దరినీ కనుక్కోవాలి అన్నాడు హోమ్స్. ఓహ్, అయితే ఇంకేముంది, వాళ్ళని పట్టుకోవడం చాలా తేలిక. నువ్వు పోలీసులకు విషయం చెప్పే అన్నాడు వాట్సన్. హోమ్స్ అడ్డంగా తల ఊపి, నో, ఒకవేళ క్రిమినల్స్కి వాళ్ళ కోసం మనం వెతుకుతున్నాం అన్న విషయం తెలిస్తే వాళ్ళు మళ్ళీ తప్పించుకుంటారు. నా దగ్గర ఇంతకంటే బెటర్ ఐడియా ఉంది అని హోమ్స్ చెప్తూ ఉన్నాడు. నాకు ఈ రివర్ చుట్టుపక్కల చాలామంది ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. నేను ఇన్ఫర్మేషన్ కోసం అప్పుడప్పుడు వాళ్ళకు కొంత డబ్బు ఇస్తుంటాను. వాళ్ళకి ఈ రివర్ మీద ఏం జరిగినా అన్ని విషయాలు తెలుస్తుంటాయి. నేను నా ఏజెంట్స్కి మిస్టర్ స్మిత్ మరియు అరోరా లాంచ్ గురించి వెతకమని చెప్తాను. కానీ నువ్వు చూడటానికి బాగా టైర్డ్ అయినట్లున్నావు వాట్సన్, పద ఇంటికెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నాడు హోమ్స్. అప్పటికే టైం మార్నింగ్ 8 o'clock అయింది. వాట్సన్ బాగా టైర్డ్గా ఫీల్ అయ్యాడు. తనకు కూడా ఇంటికి వెళ్ళాలనిపించింది. వాట్సన్ ఫ్లాట్కి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి క్లోత్స్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ కోసం కిందకు వచ్చాడు. హోమ్స్ అప్పటికే కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతున్నాడు. ఇది చూడు వాట్సన్ అని న్యూస్ పేపర్ని వాట్సన్కి చూపిస్తూ, దీంట్లో బాథలోమీ షెల్టర్ మర్డర్ గురించి, ఇంకా ఇన్స్పెక్టర్ జోన్స్ టెడియస్ షెల్టోని అరెస్ట్ చేసిన విషయం గురించి రాశారు అని చూపించాడు. వాట్సన్ ఆ న్యూస్ పేపర్ తీసుకొని చదివాడు. తనకి టెడియస్ షెల్టో మీద జాలి వేసింది. ఇన్స్పెక్టర్ జోన్స్ షెల్టోని అరెస్ట్ చేసి తప్పు చేశాడు, ఎందుకంటే అతను తన బ్రదర్ని చంపలేదు. మనం అతనికి సహాయపడగలం అని అనుకుంటున్నాను, కానీ మనం మర్డరర్స్ని పట్టుకోగలమా అని వాట్సన్ ఆలోచిస్తుండగా బయట ఎవరో పెద్దగా డోర్ కొడుతున్న శబ్దం వినిపించింది. కాసేపటికి 12 మంది పిల్లలు రూమ్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళ బట్టలు మురిక్కాను మరియు చినిగిపోయి ఉన్నాయి. కాళ్ళకి చెప్పులు కూడా లేవు. చూడటానికి చాలా రోజుల నుంచి స్నానం కూడా చేస్తున్నట్లు లేదు. కానీ వారందరూ ఆనందంగా గొడవ చేస్తూ కనిపించారు. వాళ్ళందరూ కలిసి గుడ్ మార్నింగ్ హోమ్స్ అని పలకరించారు. వాట్సన్ హోమ్స్ని చూసి ఆశ్చర్యంతో, ఎవరు వీళ్ళంతా అన్నాడు. హోమ్స్ నవ్వి, వీళ్ళే నా ఏజెంట్స్. నేను వాళ్ళందరినీ రమ్మని ఒక మెసేజ్ పంపాను. వాళ్ళని చూడు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు, ఏదైనా చేయగలరు, ఏమైనా వినగలరు. ఎవ్వరికీ పిల్లల మీద అనుమానం రాదు అని హోమ్స్ వాళ్ళందరికీ కొంత డబ్బు ఇచ్చి తర్వాత వాళ్ళందరూ ఏం చేయాలో చెప్పాడు. మీరందరూ అరోరా అనే స్ట్రీమ్ లాంచ్ను కనుక్కోవాలి. అది ఈ రివర్ మీద ఎక్కడైనా ఉంటుంది. అది బ్లాక్ కలర్లో ఉండి 2 వైపులా 2 రెడ్ స్ట్రైప్స్ వేసి ఉంటాయి. మీరందరూ అది ఎక్కడుందో కనుక్కోవాలి. ఇక వెళ్ళండి అన్నాడు హోమ్స్. పిల్లలు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ బయటకు పరిగెత్తారు. నా ఏజెంట్స్ ఇంకా అరోరాని మరియు స్మిత్ని కనుక్కుంటారు. ఇక మనం వెయిట్ చేయడమే అన్నాడు హోమ్స్. నైట్ పడుకోకుండా ఉండటం వల్ల వాట్సన్ బాగా టైర్డ్గా ఉన్నాడు. బ్రేక్ఫాస్ట్ చేశాక పడుకొని ఎప్పుడో మధ్యాహ్నం తర్వాత లేచాడు. వాట్సన్ నిద్రలేచి కిందకి వెళ్ళేసరికి షెర్లాక్ హోమ్స్ ఏదో బుక్ చదువుతూ కూర్చున్నాడు. అతను చూడటానికి చాలా దిగులుగా ఉన్నాడు. అంతా బానే ఉందా అని అడుగుతాడు వాట్సన్. దానికి షెర్లాక్ హోమ్స్ చిరాకుగా, నా ఏజెంట్స్ అరోరా లాంచ్ ఎక్కడుందో కనిపెట్టలేకపోయారు అని అంటాడు. ఓహో, ఈ విషయంలో నీకు నేనేమైనా సహాయపడగలనా అని అడుగుతాడు వాట్సన్. ఇప్పుడేం వద్దులే అంటాడు షెర్లాక్ హోమ్స్. సరే అయితే నేను టోబీని దాని యజమాని ఇంట్లో వదిలేసి అట్నుంచి అట్టే మిస్ మోస్టన్ దగ్గరికి వెళ్ళి ఆమెకి జరిగిందంతా వివరంగా చెప్పొస్తాను అని చెప్పేసి వాట్సన్ వెళ్ళిపోతాడు. అదే రోజు వాట్సన్ మిస్ మోస్టన్ని కలవటానికి
ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు. మిస్ మోస్టన్ బయటకు వచ్చి వాట్సన్ని చూసి సర్ప్రైజ్ అవుతుంది. తర్వాత మాటల్లో వాట్సన్ ఆమెకు ట్రెజర్ దొరకలేదని చెప్తాడు. కానీ ఇది విన్నాక కూడా మిస్ మోస్టన్ ముఖంలో పెద్దగా డిసప్పాయింట్మెంట్ కనిపించదు. కాసేపటికి వాట్సన్ ఆమెకి బాయ్ చెప్పేసి బేకర్ స్ట్రీట్ వెళ్ళిపోతాడు. వాట్సన్ ఇంటికి చేరుకుని కాసేపు పడుకుందాం అని ట్రై చేస్తాడు. ఎంత నిద్రపోదామని ట్రై చేసినా అతనికి నిద్ర పట్టదు. ఎందుకంటే అతని ఆలోచనలు మొత్తం మిస్ మోస్టన్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. చాలా రోజుల నుంచి వాట్సన్ మిస్ మోస్టన్ని ప్రేమిస్తున్నాడు. ఆమెతో తనను వివాహం చేసుకోమని అడగాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఇలా ఉండగా ఇంకొక పక్క ఆ రాత్రి మొత్తం షెర్లాక్ హోమ్స్ తన రూమ్లో అటు ఇటు తిరుగుతున్న శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. తర్వాత రోజు ఉదయం వాట్సన్ నిద్రలేవగానే షెర్లాక్ హోమ్స్ని చూద్దామని కిందకొస్తాడు. కానీ హోమ్స్ చూడటానికి బాగా అలసిపోయి నీరసంగా ఉన్నట్లున్నాడు. నా ఏజెంట్స్ ఇంకా అరోరా లాంచ్ ఎక్కడుందో కనిపెట్టలేకపోయారు అని విసుగ్గా అరిచాడు హోమ్స్. వాళ్ళు ఆ రివర్ మొత్తం వెతికారంట, అయినా కూడా అరోరా లాంచ్ ఎవరికీ కనిపించలేదు అన్నాడు. వాట్సన్ మరియు షెర్లాక్ హోమ్స్ వాళ్ళ ఏజెంట్స్ నుంచి ఏదైనా న్యూస్ వస్తుందేమోనని ఆ రోజు మొత్తం ఎదురు చూశారు. మరుసటి రోజు ఉదయం వాట్సన్ చాలా తొందరగా నిద్రలేచాడు. అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది. కానీ ఆశ్చర్యంగా వాట్సన్ నిద్రలేచి కళ్ళు తెరవగానే షెర్లాక్ హోమ్స్ వాట్సన్ బెడ్ దగ్గర నుంచొని ఉన్నాడు. హోమ్స్ అప్పటికే రెడీ అయ్యి ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధమైనట్లుగా ఉన్నాడు. ఇంతలో షెర్లాక్ హోమ్స్ మాట్లాడుతూ, నా దగ్గర ఒక ఐడియా ఉంది వాట్సన్. ఇక మనం ఇలా ఎదురు చూస్తూ కూర్చుంటే లాభం లేదు. నేనే ఒంటరిగా రివర్ మీదకి వెళ్తాను. ఎలాగోలా ఆ అరోరా లాంచ్ ఎక్కడుందో వెతికి కనిపెడతాను. నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండు. నువ్వు చేయాల్సిన పనులు నీకు ఎప్పటికప్పుడు ఎవరి చేతైనా మెసేజ్లా పంపిస్తాను అని చెప్పేసి హోమ్స్ బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఎందుకో చాలా నెమ్మదిగా గడుస్తున్నట్లు అనిపించింది వాట్సన్కి. తనేదో బుక్ చదువుతామని ట్రై చేశాడు, కానీ అతని ధ్యాస మొత్తం ఆ వుడెన్ లెగ్డ్ మ్యాన్ మరియు ఆ పొట్టివాడి గురించి ఆలోచిస్తూ ఉంది. అసలు వాళ్ళు ఎక్కడున్నారు? హోమ్స్ కూడా ఇంతవరకు వాళ్ళని కనిపెట్టలేకపోయాడు. ముందు అసలు హోమ్స్ ఎక్కడున్నాడు అని తలుచుకొని కొంచెం వర్రీ అయ్యాడు వాట్సన్. షెర్లాక్ హోమ్స్ చాలా తెలివైన డిటెక్టివే, కానీ ఇంతవరకు ఈ హంతకుల్ని షెర్లాక్ హోమ్స్ కూడా కనిపెట్టలేకపోయాడు. మధ్యాహ్నం 3 గంటలు అవుతుండగా ఎవరో ఒక వ్యక్తి డోర్ తీసుకుని ఇంట్లోకి అడుగుపెట్టాడు. అతనెవరో కాదు, ఇన్స్పెక్టర్ జోన్సే. అతన్ని చూసి వాట్సన్ కొంచెం ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే 2 రోజుల క్రితమే అతను షెర్లాక్ హోమ్స్తో చాలా రూడ్గా మాట్లాడాడు. అసలు అతను హోమ్స్ సహాయం తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు అతను చూడటానికి కొంచెం మారినట్లుగా కనిపిస్తున్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ వాట్సన్ అని పలకరించాడు ఇన్స్పెక్టర్ జోన్స్. నేను చాలా పెద్ద తప్పు చేశాను. టెడియస్ షెల్టో ఆ మర్డర్ జరిగిన సమయంలో అతను తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నట్లు నాకు ఆధారాలతో సహా నిరూపించాడు. నేను ఇప్పుడు అతని జైలు నుంచి విడుదల చేశాను అని అన్నాడు ఇన్స్పెక్టర్. ఇప్పుడు అతను చూడటానికి తను చేసిన తప్పుకి సారీ ఫీల్ అవుతున్నట్లుగా కనిపించాడు వాట్సన్కి. నాకు షెర్లాక్ హోమ్స్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఇదిగో ఇదే ఆ లెటర్ అని దాన్ని తీసి వాట్సన్కి చూపించాడు. వాట్సన్ ఆ లెటర్ తీసుకొని చదవటం మొదలెట్టాడు. అందులో, ఇన్స్పెక్టర్ జోన్స్, మీరు బేకర్ స్ట్రీట్లో నా ఇంటికి వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి. బార్థోలోమ్యూ షెల్టోని మర్డర్ చేసిన హంతకుడు ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఈరోజు రాత్రి మీరు కూడా మాతో పాటు వస్తే ఆ హంతకులను పట్టుకోవచ్చు. ఇట్లు షెర్లాక్ హోమ్స్ అని రాసి ఉంది. ఎక్సలెంట్. మీరు ఇంకా టెడియస్ షెల్టో గురించి మర్చిపోండి. మీకు తొందరలోనే హంతకులు దొరుకుతారు అని చెప్పాడు వాట్సన్ ఇన్స్పెక్టర్ జోన్స్తో. సరిగ్గా అదే సమయానికి షెర్లాక్ హోమ్స్ బయట నుంచి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు. తను నవ్వుతూ ఉన్నాడు. అది చూసి వాట్సన్ మరియు ఇన్స్పెక్టర్ జోన్స్ ఒకేసారి, ఏంటి, ఏమైనా విషయం తెలిసిందా అని అడిగారు. షెర్లాక్ హోమ్స్ చాలా కామ్గా, అరోరా లాంచ్ ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలిసిపోయింది. అది అసలు రివర్ మీదే లేదు. దాన్ని రివర్కి దగ్గరలోని ఒక బోట్ యార్డ్లో 2 రోజుల నుంచి దాచి ఉంచారు. ఆ బోట్ ఉన్న ప్రాంతంలోనే మోడకాయ్ స్మిత్, అదే ఆ బోట్ ఓనర్ కూడా కనిపించాడు. అతను ఎవరితోనో పెద్దగా మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఈరోజు రాత్రి 8 గంటలకల్లా బోట్ని సిద్ధం చేస్తా అని ఎవరితోనూ చెప్తున్నాడు. వాళ్ళందరూ కూడా అమెరికా పారిపోవడానికి ప్లాన్ చేశారు. ఇన్స్పెక్టర్ జోన్స్, మీరు నాకు ఒక సహాయం చేస్తారా అన్నాడు హోమ్స్. దానికి ఇన్స్పెక్టర్ జవాబిస్తూ, ఇంతకుముందు మీరు చెప్పిందే కరెక్ట్. నేను మీ మాట వినకుండా పొరపాటు పడ్డాను. ఈసారి మాత్రం ఆ తప్పు చేయదలుచుకోలేదు. ఖచ్చితంగా ఈసారి మీకు హెల్ప్ చేస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్. మంచిది. అయితే మనకి అరోరా కంటే వేగంగా వెళ్ళే పోలీస్ లాంచ్ ఒకటి సిద్ధం చేయండి. అది కూడా ఈరోజు సాయంత్రానికల్లా. దాంతోపాటే బాగా బలవంతులైన 2-3 పోలీస్ ఆఫీసర్స్ కూడా నాతో రావాలి అన్నాడు హోమ్స్. తప్పకుండా నేను మీకు ఇవన్నీ అరేంజ్ చేస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్. మేము మీకోసం సరిగ్గా 8 గంటలకల్లా బోట్ యార్డ్లో వెయిట్ చేస్తూ ఉంటాం.
ఎప్పుడైతే అరోరా లాంచ్ రివర్ మీదకి వస్తుందో మనం అప్పుడు వాళ్ళని చేసి పట్టుకుని ఆ ట్రెజర్ని విడిపిద్దాం అన్నాడు హోమ్స్ ఇన్స్పెక్టర్తో. సరిగ్గా సాయంత్రం 7 గంటలకల్లా ఇన్స్పెక్టర్ జోన్స్, వాట్సన్ ఇంకా షెర్లాక్ హోమ్స్ నది ఒడ్డును గల బోట్ యార్డ్కి చేరుకున్నారు. వాట్సన్ మరియు షెర్లాక్ హోమ్స్ వస్తూనే తమ వెంట గన్స్ కూడా తెచ్చుకున్నారు. అంతేకాకుండా అప్పటికే ఇన్స్పెక్టర్ జోన్స్ ఏర్పాటు చేసిన పోలీస్ లాంచ్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది. అందులో 4 బలవంతులైన పోలీస్ ఆఫీసర్స్ కూడా వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళెక్కిన వెంటనే బోట్ రివర్ థేమ్స్ మీద వేగంగా కదలడం మొదలైంది. ఈ బోట్ అనుకున్న దానికంటే చాలా వేగంగా వెళ్తూ ఉంది. చుట్టుపక్కల కల చాలా బోట్స్ని దీని వేగంతో సునాయాసంగా దాటగలిగింది. ఈ వేగం షెర్లాక్ హోమ్స్కి బాగా నచ్చింది. 8 గంటలకల్లా పోలీస్ లాంచ్ అరోరా లాంచ్ని ఎక్కడైతే దాచి ఉంచారో ఆ ప్రాంతానికి చేరుకొని సరిగ్గా దానికి ఎదురుగా ఉన్న బోట్ యార్డ్లో ఆ బోట్ని ఆపి అరోరా కోసం ఎదురు చూడసాగారు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. వాళ్ళందరూ అరోరా బోట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 10 నిమిషాలు గడిచిపోయింది. సరిగ్గా ఒక లాంచ్ బోట్ యార్డ్ నుంచి బయటకు వచ్చింది. ఆ బోట్కి 2 వైపులా రెడ్ స్ట్రైప్స్ ఉన్నాయి. చాలా వేగంగా వెళ్ళిపోసాగింది అది. అదిగో అదే అరోరా, తొందరగా దాన్ని ఫాలో చేయండి, క్విక్, తొందరగా మనం వాళ్ళని పట్టుకోవాలి అని హడావిడి చేశాడు హోమ్స్. పోలీస్ లాంచ్ చాలా వేగంగా బయలుదేరింది. దాని వేగానికి ఆ బోట్ ఊగడం మొదలైంది. ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా వారు అరోరా లాంచ్ని చేరుకోలేకపోయారు. ఈ చేజింగ్ చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది వాట్సన్కి. ఎదురుగా వస్తున్న ఎన్నో బోట్స్ని తప్పించుకొని వేగంగా అరోరాని చేస్తూ వెళ్తుంది పోలీస్ లాంచ్. ఆ వేగానికి ఖచ్చితంగా బోట్ ఏదో ఒక దానికి గుద్దుకుంటుందేమోనన్న భయంతో వాట్సన్ మధ్యలో కళ్ళు కూడా మూసుకునేవాడు. చివరికి వాళ్ళు అరోరా లాంచ్కి దగ్గరగా చేరుకోగలిగారు. ఇన్స్పెక్టర్ ఒక లైట్ తీసుకొని అరోరా లాంచ్ మీద వెలుతురు పడేలా వేసి, ఆపండి, బోట్ని ఆపండి, మేం పోలీసులం అని అరిచాడు. ఇన్స్పెక్టర్ లైట్ వేసినప్పుడు అరోరా లాంచ్లో కొంతమంది మనుషులు కనిపించారు. అందులో ఒక అతను బోట్ని నడుపుతున్నాడు. బహుశా అతను మోడెకాయ్ స్మిత్ అయి ఉండొచ్చు. అతను బోట్ని చాలా వేగంగా నడపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఇన్స్పెక్టర్ జోన్స్, మర్యాదగా బోట్ని ఆపండి అని మళ్ళీ అరిచాడు. అప్పుడు అరోరా బోట్లో ఒక వ్యక్తి లేచి నుంచొని చాలా కోపంగా అరిచాడు. అతను చూడటానికి చాలా బలవంతుల్లా ఉన్నాడు. ఇంతలో వాట్సన్ ఆ వ్యక్తికి ఒక కాలు లేదని గమనించాడు. బహుశా అతనే వుడెన్ లెగ్డ్ మ్యాన్ అయి ఉండొచ్చు. అతని పక్కనే పొట్టిగా ఉన్న ఒక వ్యక్తి కూడా కనిపించాడు. కానీ అతని తల మాత్రం చాలా పెద్దదిగా ఉంది. చూడడానికి చాలా క్రూరత్వంగా ఉంది. షెర్లాక్ హోమ్స్ ఆ పొట్టివాడిని చూడగానే తన పాకెట్లోంచి ఒక గన్ బయటికి తీశాడు. అది చూసి వాట్సన్ కూడా తన పాకెట్లోంచి గన్ బయటికి తీశాడు. అతను గనక చేతులు కదిలిస్తే వెంటనే అతన్ని కాల్చి పారేయి అని షెర్లాక్ హోమ్స్ వాట్సన్ని హెచ్చరించాడు. ఇంతలో ఆ పొట్టివాడు చిన్న పుల్లని తన నోట్లో పెట్టుకున్నాడు. అది చూసి వెంటనే హోమ్స్ మరియు వాట్సన్ అతని వైపు షూట్ చేశారు. ఆ పొట్టివాడు చాలా పెద్దగా కేకలు పెడుతూ బోట్లోంచి నీళ్ళలోకి పడిపోయాడు. ఇక ఆ వుడెన్ లెగ్డ్ మ్యాన్ బోట్ని నది ఒడ్డు వైపుకు పోనిచ్చి అది ఒక్కసారి ఒడ్డు మీదకు చేరుకోగానే బోట్లోంచి కిందకు దూకాడు. ఇదంతా చాలా వేగంగా జరిగిపోయింది. ఎంత వేగంగా అంటే పోలీసులు సడన్గా తమ లాంచ్ని స్లో చేసి నది ఒడ్డు వైపుకు పోనీయలేనంతగా. కానీ అదృష్టం ఏమిటంటే ఆ వుడెన్ లెగ్డ్ మ్యాన్ బోట్ నుంచి కిందకు దూకగానే క్రిందంతా బురదగా ఉండటం వల్ల అతని వుడెన్ లెగ్ ఆ బురదలో ఇరుక్కుపోయింది. అందులోంచి కాలు బయటకు తీయడానికి అతను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే తమ బోట్ని ఆ ప్రాంతం వైపు తిప్పారు. తర్వాత పోలీసులు ఆ వుడెన్ లెగ్డ్ మ్యాన్కి ఒక తాడు విసిరేసి దాని సాయంతో అతను బయటకు రావడానికి సహాయం చేశారు. కానీ ఆ బోట్ ఓనర్ అయిన మోడెకాయ్ స్మిత్ మాత్రం బోట్లోనే ఉన్నాడు. అతను మాత్రం కనీసం పారిపోవడానికి కూడా ప్రయత్నించలేదు. పోలీసులు అరోరా లాంచ్ని ఒక తాడుకు కట్టి అది తమ బోటుకు కట్టుకున్నారు. ఇక అక్కడితో వాళ్ళ చేస్కి తెరపడింది. అరోరా బోట్లో ఒక పెద్ద పెట్టె కనిపించింది. అందరూ దాన్ని చూసి దానిలోనే ఆగ్రా ట్రెజర్ ఉందేమోనని ఊహించారు. పోలీసులు అరోరా లాంచ్ మీదకు దూకి ఆ పెట్టెని తమ బోట్లోకి తెచ్చుకున్నారు. ఇంతలో షెర్లాక్ హోమ్స్ దీనివైపు చూపిస్తూ, ఇటు చూడు వాట్సన్ అన్నాడు. వాట్సన్ షెర్లాక్ హోమ్స్ చూపించడం వైపు చూడగా అక్కడ ఒక పుల్ల గుచ్చుకొని ఉంది. దానికి విషం పూసి ఉంది. వాట్సన్ అది చూసి కొంచెంలో ప్రమాదం తప్పిందని భయంతో వణికిపోయాడు. తర్వాత వాట్సన్ మరియు షెర్లాక్ హోమ్స్ ఇద్దరు నదిలోకి లైట్ వేసి చూశారు. అక్కడేమైనా పొట్టివాడి శవం దొరుకుతుందేమోనని. కానీ వాళ్ళకేమీ కనిపించలేదు. ఆ వుడెన్ లెగ్డ్ మ్యాన్ బోట్లో ట్రెజర్ చెస్ట్కి ఎదురుగా కూర్చొని ఉన్నాడు. అతనికి ఒక 50 సంవత్సరాలు ఉండొచ్చు. ఎందుకో ప్రశాంతంగా ఎటువంటి కోపం లేకుండా ఇంకా వేటి మీద ఆశ కూడా లేనట్లుగా కూర్చొని ఉన్నాడు. నీ పేరేంటి అని షెర్లాక్ హోమ్స్ అతను అడిగాడు. జొనాథన్ స్మాల్ అని బదిలిచ్చాడు అతను. జొనాథన్ స్మాలా అని షెర్లాక్ హోమ్స్ మనసులో అనుకుని
ఏదో గుర్తుకు వచ్చిన వాళ్ళ తన పాకెట్లోంచి ఒక పేపర్ బయటికి తీశాడు. ఈ పేపర్ ఇంతకుముందు కెప్టెన్ మోస్టన్ లగేజ్లో దొరికిన పేపర్. హోమ్స్ ఆ పేపర్ మీద రాసి ఉన్న వాటిని పెద్దగా చదువుతున్నాడు. జొనథన్ స్మాల్, మొహమ్మద్ సింగ్, అబ్దుల్లా ఖాన్, దస్తక్బర్, ద సైన్ ఆఫ్ 4 అని చదివాడు పెద్దగా. ఎదురు కూర్చున్న వ్యక్తి ఆ లెటర్ తనకిమ్మని హోమ్స్ని అడిగాడు. హోమ్స్ ఆ పేపర్ని అతనికిచ్చాడు. ఆ వ్యక్తి పేపర్లో రాసి ఉన్నవి చూశాక, అవును, ఆ పేపర్ నాదే, దీన్ని ఆగ్రాలో ఉన్నప్పుడు రాసుకున్నాను. నాతో పాటు నా 3 మిత్రులు ఎన్నో సంవత్సరాల క్రితం ఈ ఆగ్రా ట్రెజర్ని కనుక్కున్నాం. కానీ మీ వల్ల ఈరోజు నేను ఈ ఆగ్రా ట్రెజర్ని పోగొట్టుకున్నాను. అంతేకాకుండా మీరు నా ఫ్రెండ్ అయిన టోంగాని కూడా చంపేశారు. నేను షెల్టోని మరియు అతని కొడుకుని చంపినందుకు నేనేం బాధపడట్లేదు. నాకు అసలు దేని గురించి భయం కూడా లేదు. నన్నేం చేసుకుంటారో చేసుకోండి అని అన్నాడు ఆ వ్యక్తి. షెర్లాక్ హోమ్స్ అతనితో, సరే నీ కథ మేము తర్వాత వింటామని చెప్పి వాట్సన్ని పిలిచి, వాట్సన్, నువ్వు ఈ ట్రెజర్ని మిస్ మోస్టన్ దగ్గరికి చేర్చగలవా అని అడుగుతాడు. తప్పకుండా అని అంటాడు వాట్సన్. కానీ నిజానికి వాట్సన్కి చాలా దిగులుగా ఉంది. ఎందుకంటే అతనికి ఈ ట్రెజర్ దొరకటం అసలు ఇష్టం లేదు. దీనివల్ల మిస్ మోస్టన్ ధనవంతురాలు అవుతుంది. ఇంతలో షెర్లాక్ హోమ్స్ వాట్సన్తో, నేను ఇన్స్పెక్టర్ కలిసి జొనాథన్ స్మాల్ని బేకర్ స్ట్రీట్కి తీసుకెళ్తాం. మనం మళ్ళీ అక్కడ కలుద్దాం వాట్సన్ అంటాడు హోమ్స్. పక్కనే నుంచుని ఉన్న ఇన్స్పెక్టర్ జొనాథన్ స్మాల్ వైపు తిరిగి, ఇంతకీ ఈ ట్రెజర్ చెస్ట్ ఓపెన్ చేసే కీ ఎక్కడుంది అని అడుగుతాడు. సముద్రం అడుగున అని చెప్తాడు ఆ వ్యక్తి. ఇన్స్పెక్టర్ కోపంగా, దాన్నెందుకు నీళ్ళల్లో విసిరేసావు? నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు ఈ ట్రెజర్ చెస్ట్ ఓపెన్ చేయడం చాలా కష్టం అవుతుంది అని కోపంగా అరిచాడు ఇన్స్పెక్టర్. జొనాథన్ స్మాల్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. అసలు అతను ఎవరిని లెక్క చేసే ఉద్దేశంలో లేడు. వాట్సన్ ఇంకా ఆ ట్రెజర్ చెస్ట్ తీసుకొని బోట్ నుంచి కిందకి దిగి అక్కడి నుంచి ఒక క్యాబ్ మాట్లాడుకొని మిస్ మోస్టన్ ఇంటివైపు కదిలాడు. వాట్సన్ మిస్ మోస్టన్ ఇంటికి వెళ్ళేసరికి ఆమె విండో పక్కన కూర్చొని కనిపిస్తుంది. ఆమె వాట్సన్ని చూడగానే, మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది, నాతో ఏదైనా పని ఉందా మీకు అని వాట్సన్ అడుగుతుంది. వాట్సన్ ఎంతో ఆనందంగా ఉన్నట్లు నటిస్తూ, మీకు ఒక సంతోషకరమైన న్యూస్ తీసుకొచ్చాను అని తను తీసుకొచ్చిన ఆగ్రా ట్రెజర్ని తీసి ఆమె ముందు పెడతాడు. మిస్ మోస్టన్ ట్రెజర్ దొరికింది అన్న వార్త విన్నాక కూడా ఆమె ముఖంలో ఎటువంటి ఎగ్జైట్మెంట్ లేదు. ఓహ్, అయితే ఇదే ఆగ్రా ట్రెజర్ అన్నమాట అన్నది చాలా ప్రశాంతంగా. అవును, ఇందులో కొంత భాగం టెడియస్ షెల్టోకి, ఇంకొంత భాగం మీకు దక్కుతుంది. ఇప్పుడు మీరు ధనవంతురాలు అని అంటాడు వాట్సన్. మనం ఈ ట్రెజర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందసలు ఇది ఎలా దొరికింది, దీన్ని ఎలా కనిపెట్టారు అన్న విషయాలు చెప్పండి అని అడుగుతుంది మిస్ మోస్టన్. వాట్సన్ ఇప్పుడు దాకా జరిగిన విషయాలన్నింటినీ మిస్ మోస్టన్కి చెప్తాడు. హోమ్స్ అరోరాని ఎలా కనిపెడతాడు, ఇంకా ఇన్స్పెక్టర్ టెడియస్ షెల్టోని విడుదల చేసిన సంగతి, రివర్ మీద వీళ్ళు చేసిన చేజింగ్ గురించి, ఇలా అన్ని విషయాలు మిస్ మోస్టన్కి వివరిస్తాడు. ఎంతటి ధైర్యవంతులు మీరు అని ఆశ్చర్యపోతుంది మిస్ మోస్టన్. ఇంకా ట్రెజర్ ఓపెన్ చేద్దామని, కానీ తన దగ్గర కీ లేదని అంటాడు వాట్సన్. మరి దాన్ని ఇప్పుడు ఎలా ఓపెన్ చేయడం అని అడుగుతుంది మిస్ మోస్టన్. వాట్సన్ రూమ్ మొత్తం తిరిగి ఒక చిన్న సుత్తిని తీసుకొచ్చి ట్రెజర్ చెస్ట్కి లాక్ వేసి ఉన్న తాళం మీద బలంగా ఒక దెబ్బ వేయగానే అది ఊడిపోతుంది. వాట్సన్ ఎంతో ఆత్రంగా ఆ చెస్ట్ని పైకి తెరుస్తాడు. లోపలికి చూశాక సడన్గా ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు ఆశ్చర్యంతో చూసుకుంటారు. ఆ చెస్ట్లో అసలు ఏ ట్రెజరు లేదు. ట్రెజర్ మొత్తం పోయినట్టుంది అని నిదానంగా అంటుంది మిస్ మోస్టన్. థ్యాంక్ గాడ్ అని గట్టిగా ఊపిరి పీలుస్తాడు వాట్సన్. మీరెందుకు థ్యాంక్ గాడ్ అని అన్నారు అని అడుగుతుంది మిస్ మోస్టన్. వాట్సన్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని నేను వివాహం చేసుకోమని అడగగలను కాబట్టి. మిస్ మోస్టన్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ మేరీ. నువ్వు ఇప్పుడు ధనవంతురాలు అవ్వట్లేదు కాబట్టి నేను నా ఫీలింగ్స్ నీకు చెప్తున్నాను. అందుకే థ్యాంక్ గాడ్ అన్నాను అంటాడు వాట్సన్. మిస్ మోస్టన్ ఒక్క క్షణం ఆలోచించి, అయితే నేను కూడా థ్యాంక్ గాడ్ చెప్పాల్సిందే అని అంటుంది మిస్ మోస్టన్ ఆనందంతో. వాట్సన్ తిరిగి బేకర్ స్ట్రీట్ వెళ్ళేసరికి అక్కడ హోమ్స్, ఇన్స్పెక్టర్ జోన్స్ ఇంకా జొనాథన్ స్మాల్ ముగ్గురు వాట్సన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాట్సన్ వాళ్ళకి తను తీసుకొచ్చిన ఖాళీ ట్రెజర్ బాక్స్ చూపించి అందులో అసలు ట్రెజరే లేదని చెప్తాడు. అది విని పక్కనే కూర్చొని ఉన్న జొనాథన్ స్మాల్ పెద్దగా నవ్వాడు. ఇన్స్పెక్టర్ జోన్స్ అతని కాలర్ పట్టుకొని, ట్రెజర్ ఏమైంది, ఎక్కడ దాచావో చెప్పు అని కోపంగా అరిచాడు. ఆ ఆగ్రా ట్రెజర్ కేవలం మా నలుగురిది మాత్రమే. అదే ది సైన్ ఆఫ్ 4. ఇంకెవరూ ఆ ట్రెజర్ని పొందలేరు. ట్రెజర్ మొత్తాన్ని సముద్రంలో విసిరేశాను అని నిదానంగా అన్నాడు ఆ వ్యక్తి. అందరూ ఆశ్చర్యంతో ఒక్కసారి లేచి నుంచున్నారు. అయితే ట్రెజర్ మొత్తం పోయినట్లేనా అని అనుకుంటూ ఉండగా జొనాథన్ స్మాల్ మాట్లాడుతూ, ఆ ఆగ్రా ట్రెజర్ పొందే రాత ఎవరికీ లేదు.
ఆ ట్రెజర్ వల్ల ఎవరికీ ఆనందం కలగలేదు. ఆ ట్రెజరే కెప్టెన్ మోస్టన్ మరియు బార్థోలోమ్యూ షెల్టో మరణాల కారణమైంది. ఇంకా నేను మరియు నా మిత్రులు కూడా దానివల్ల జైల్లో ఉండాల్సి వచ్చింది అని అంటాడు జనాథన్ స్మాల్. ముందసలు నీ కథ ఏంటో చెప్పు, ఆ సైన్ ఆఫ్ 4 అంటే ఏంటి అని అడుగుతాడు షెర్లాక్ హోమ్స్. జనాథన్ స్మాల్ తన కథ చెప్పడం ప్రారంభించాడు. నేను బ్రిటిష్ ఆర్మీలో వర్క్ చేస్తూ ఒక సోల్జర్గా ఇండియాకి వెళ్ళాను. ఇండియా వెళ్ళిన కొంతకాలానికి అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లో ఒక కాలు పోగొట్టుకున్నాను. దీంతో నేను ఇంక యుద్ధంలో పాల్గొనలేని పరిస్థితి. అదే సమయంలో ఇండియన్స్కి మరియు బ్రిటిషర్స్కి గొడవలు జరుగుతున్నాయి. కొందరు బ్రిటిషర్స్ ఆగ్రాలోని ఒక కోటలో దాక్కున్నారు. ఎందుకంటే ఆ కోట యొక్క ద్వారాలు చాలా బలంగా ఉండటం వల్ల ఏ ఇండియన్ లోపలికి రాలేకపోయేవారు. నేను కూడా ఆగ్రా వెళ్ళాను. నాతో పాటే నా ఫ్రెండ్స్ కూడా బ్రిటిష్ ఆర్మీలో వర్క్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళు కూడా నాతో పాటు వచ్చారు. వారి పేర్లే మొహమ్మద్ సింగ్, అబ్దుల్లా ఖాన్, ఇంకా దస్త్ అక్బర్. మేము ఆగ్రా కోటలో దాక్కొని ఉండగా అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఆ కోటలో మాకు ఒక ట్రెజర్ దొరికింది. దీన్ని ఎన్నో సంవత్సరాలుగా ఆ కోటలో దాచిపెట్టి ఉంచారు. మేము నలుగురం ఆ ట్రెజర్ని పంచుకోవాలని అనుకున్నాం. అందులో ఎన్నో విలువైన వజ్రాలు, నగలు ఇంకా చాలా ఉన్నాయి. మేము ఆ ట్రెజర్ని ఆ కోటలోనే ఉంచి బయట ఒకసారి పరిస్థితులన్నీ సర్దుమనిగాక ఆ ట్రెజర్ని మాతో పాటు తీసుకెళ్దామని అనుకున్నాం. మేము నలుగురం ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నాం. మేము ఎప్పుడూ కలిసే పనిచేస్తామని, అంతేకాకుండా ఆ ట్రెజర్ని కూడా సమానంగా పంచుకుందామని. అలా ఏర్పడిందే ది సైన్ ఆఫ్ 4. కానీ ఆ తర్వాత మాకు ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఎవరో 2 బ్రిటిష్ సోల్జర్స్ ఇండియన్స్తో జరుగుతున్న గొడవలో చనిపోయారు. మేము వారిని చంపలేదు, కానీ వారి మరణానికి మేమే కారణం అని చూపి మా నలుగురిని అరెస్ట్ చేశారు. మమ్మల్ని అండమాన్ ఐలాండ్లోని ఒక జైల్లో వేశారు. అంటే అక్కడైనా మీకు మేజర్ షెల్టో మరియు కెప్టెన్ మోస్టన్ పరిచయం అయింది అని అడుగుతాడు షెర్లాక్ హోమ్స్. అవును, షెల్టో మరియు మోస్టన్ అక్కడ జైల్లో ఖైదీలకు ఇన్ఛార్జిగా పనిచేసేవారు. మేము అప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాం. మాకు ట్రెజర్ ఎక్కడుందో తెలుసు, కానీ దాన్ని దక్కించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మేము జైల్లో ఖైదీలం. అంతేకాకుండా మాకు ఇంకొక భయం కూడా ఉండేది. ఆగ్రా కోటలో దాచిన ఆ ట్రెజర్ని ఇంకెవరైనా దొంగలిస్తారేమోనని. మాకేం చేయాలో అర్థం కాలేదు. చివరకు మేము మేజర్ షెల్టో మరియు కెప్టెన్ మోస్టన్కి ఆ ట్రెజర్ గురించి చెప్పాము. మా నలుగురిని జైలు నుంచి బయటపడటానికి సహాయం చేయమని అడిగాం. మేము జైలు నుంచి విడుదలైన వెంటనే ఆ ట్రెజర్ని చేజిక్కించుకొని మనం అందరం కలిసి పంచుకుందాం అని చెప్పాం. కానీ షెల్టో మేము చెప్పిన మాటలు నమ్మలేదు. అసలు అక్కడ నిజంగా ట్రెజర్ ఉందో లేదో అన్న అనుమానం వ్యక్తం చేశాడు. ఇంకా అతను ఏమన్నాడంటే తనే ఇండియా వెళ్ళి ఆ కోటలో ట్రెజర్ ఉందో లేదో చూస్తానని, ఒకవేళ ఉంటే తను మళ్ళీ తిరిగి వచ్చి మమ్మల్ని జైలు నుంచి రిలీజ్ అయ్యేందుకు సాయం చేస్తామని చెప్పాడు. తర్వాత షెల్టో తను ఆ కోటను గుర్తించడానికి మేము వేసుకున్న ప్లాన్స్ గురించి అడిగాడు. కానీ మాకు షెల్టోతో ఆ రహస్యాన్ని పంచుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే అతని మీద మాకు నమ్మకం లేదు. కానీ చివరికి మేము ఒప్పుకోవాల్సి వచ్చింది. మా దగ్గర ఉన్న 2 గుర్తులలో ఒక గుర్తుని షెల్టోకి, ఇంకొకటి మోస్టన్కి ఇచ్చాము. తర్వాత షెల్టో అది తీసుకొని ఇండియా వెళ్ళాడు. ఇక అతను మళ్ళీ తిరిగి రాలేదు. అతను ఆ ట్రెజర్ని తీసుకుని ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. అతను ఆ ట్రెజర్ని మా దగ్గర నుంచే కాదు, తన ఫ్రెండ్ అయిన మోస్టన్ దగ్గర నుంచి కూడా దొంగలించి తీసుకెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుంచి మేము షెల్టో మీద రివెంజ్ తీసుకోవాలని అనుకున్నాం అని చెప్పి జనాథన్ స్మాల్ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అండమాన్ ఐలాండ్లో నాకు ఒక వ్యక్తి స్నేహితుడయ్యాడు. అక్కడ నివసించే ప్రజలందరూ పొట్టివారు, కానీ వాళ్ళు చాలా ధైర్యవంతులు. ఒకరోజు నాకు ఒక వ్యక్తి చెట్టు కింద పడిపోయి కనిపించాడు. అతని ఆరోగ్యం అస్సలు బాగాలేదు. నేను అతనికి సేవలు చేసి మళ్ళీ మామూలు మనిషిని చేశాను. క్రమంగా అతని ఆరోగ్యం మెరుగుపడింది. అప్పటి నుంచి మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. అతని పేరే టోంగా. అతను నాకు ఐలాండ్ నుంచి పారిపోవడానికి సహాయం చేశాడు. అతని దగ్గర ఒక చిన్న బోటు ఉంది. ఒకరోజు రాత్రి మేము ఆ బోట్ నిండా ఆహారం నింపుకొని ఈ అండమాన్ ఐలాండ్స్ నుంచి తప్పించుకున్నాం. హోమ్స్ అతను చెప్పేది చాలా జాగ్రత్తగా వింటున్నాడు. తర్వాత ఇలా అన్నాడు, నాకు అర్థమైంది. అప్పుడే కదా మేజర్ షెల్టోకి ఒక ఉత్తరం అందింది. అతను అది చదివి చాలా భయపడిపోయాడు. దానికి కారణం మీరు జైలు నుంచి తప్పించుకోవడమే అయి ఉండొచ్చు అని అన్నాడు. జనాథన్ స్మాల్ తన కథ చెప్తూనే ఉన్నాడు. చివరికి నేను టోంగా లండన్ చేరుకున్నాం. కానీ అప్పటికే షెల్టో చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఒకరోజు అతనికి కిటికీలోంచి నా మొహం కనిపించింది. అదే రోజు రాత్రి నేను అతని రూమ్లోకి వెళ్ళి అక్కడ ఒక మెసేజ్ వదిలేసి వెళ్ళిపోయాను. అదే ది సైన్ ఆఫ్ 4. నేను టోంగా ఆ ట్రెజర్ కోసం 6 సంవత్సరాలు ఎదురు చూసాం. ప్రతిరోజు బార్థోలోమ్యూ షెల్టోని మరియు ఆ పాండిచ్చేరి లాడ్జ్ని చాలా జాగ్రత్తగా పరిశీలించేవాళ్ళం. ఎప్పుడైతే బార్థోలోమ్యూ షెల్టోకి ట్రెజర్ దొరికిందో వెంటనే మాకు ఆ విషయం తెలిసిపోయింది.
టోంగా సహాయంతో నేను ఆ రూమ్లోకి వెళ్ళాను. అప్పటికే టోంగా బార్తలోమ్యూ షెల్టోని చంపేశాడు. మేము ఆ ట్రెజర్ని అక్కడి నుంచి తీసుకొని ఒక పేపర్ వదిలేసి వెళ్ళిపోయాం. తర్వాత మమ్మల్ని సురక్షితంగా అమెరికా చేరిస్తే మేము ఆ బోటు యజమానికి డబ్బులు ఇస్తామని మాట్లాడుకున్నాం. కానీ మా పథకం మొత్తం మీ వల్ల నాశనమైంది. ఇప్పుడు టోంగా కూడా చనిపోయాడు. నేను మీకు ఇలా దొరికిపోయాను. ఆ అగ్గర ట్రెజర్ మాత్రం ఎవరికీ కాకుండా పోయింది. అందరూ సైలెంట్గా చూస్తున్నారు. వారందరూ సముద్రంలో కలిసిపోయిన ఆ ట్రెజర్ గురించి ఆలోచిస్తున్నారు. ఇంతలో షెర్లాక్ హోమ్స్ వాట్సన్ని పిలిచి, ఈ కథ ఇంక ఇక్కడితో ముగిసిపోయింది వాట్సన్ అని అన్నాడు. వాట్సన్ మాట్లాడుతూ, అవును, కానీ నా దగ్గర ఇంకొక గుడ్ న్యూస్ ఉంది. నేను మిస్ మోస్టన్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాం అని అన్నాడు. సూపర్, ఈ ఆగ్రా ట్రెజర్ కనీసం ఒకరికైనా సంతోషం కలిగించింది అని నవ్వేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ముందు మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.